ఉప్పించి ఎగిసి మధ్యలో మైనాక పర్వతాన్ని ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానాన్ని స్పృశించి ముందుకు వెళ్ళి సింహికను చంపేసి, అంటే నోటిలో ప్రవేశించి మర్మమును త్రుంచి సింహికను చంపి నిరాలంబముగా ఆకాశ మార్గాన్ని వెడుతూ ఉన్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. సరే, దేవతలు ఏమనుకున్నారు, ఒక్కసారి సింహికని చంపేశాడు కదా, మనం ఈయనకి హనుమంతుడికి ఓ పరీక్ష పెడదాం. అక్కడ లంకలో దాటగలడా, లంకలో సైన్యాన్ని జయించగలడా, ఈ పని పూర్తి చేయగలడా లేడా, ఒక్కసారి మనం హనుమను టెస్ట్ చేద్దాం, ఓ పరీక్ష పెడదాం అని చెప్పి నాగమాత అయినటువంటి సురసను పిలిపించారు. దేవతను పిలిపించి, నాగమాత, నీవు రాక్షసి రూపంలో హనుమకు అడ్డంగా వెళ్ళు, హనుమను అడ్డగించు, జయమును కనునో తోకముడుచునో సరుగున తీర్చుము ఓ సురస. ఓ సురస, రాక్షసి రూపంలో వెళ్ళి హనుమతో ఒక యుద్ధానికి వెళ్ళు, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి ఆ నాగమాత సురసను పంపించారు. నాగమాత దేవతల పలుపున వచ్చింది, రాక్షసి కాదు, రాక్షసి రూపంలో వచ్చింది. సు అంటే మంచి, రస అంటే ఆనందమునిచ్చున్నది, సురస. అది ఇందాక సింహిక ముందు చంపేసింది, సింహిక హింసించున్నది. అయితే సురస దేవతల పలుపున వచ్చి మళ్ళీ సముద్రంలో పెద్ద రాక్షసి రూపు దాల్చి హనుమను అడ్డగించింది. చూస్తున్నాడు హనుమ, ఇదేమిటి ఇప్పటికే 2 విఘ్నాలైనవి. స్నేహపూర్వకంగా పిలిచినా కూడా మైనాకుడు ఆగమని ఆతిథ్యం స్వీకరించమని పిలిచాడు, ఇదొక విఘ్నం. సింహిక వచ్చి అడ్డగించింది, సింహికని చంపాడు, 2వ విఘ్నం. ఏమిటి మళ్ళీ ఏదో విఘ్నం తయారవుతుందని చూచాడు. సురస రాక్షసి రూపంలో నోరు తెరిచి వచ్చి, ఏ ఆగు వానరా, నిన్ను మింగేస్తానని చెప్పింది. మళ్ళీ ఇదివరకటి అనుభవం ఉంది కదండి, సింహిక పెరిగితే ఈయన పెరిగాడు, శరీరాన్ని పెంచాడు, ఆమె పెంచింది. అంగుష్టమాత్రుడై నోటిలో ప్రవేశించి మర్మమును తురించి బయటకు వచ్చేసాడు కదా. అలా పెరిగి ఒకరికొకరు 10 ఆమడలు, 20 ఆమడలు, 30 ఆమడలు, 40, 70, 90 పెరిగిపోయారు ఇద్దరు. హనుమంతుడు ఏం చేశాడు, ఇది వరకు ఉన్న జ్ఞానంతో మరలా కూడా అంగుష్ట ప్రమాణుడై సురస నోటిలో ప్రవేశించి శ్రోత్రియముల నుంచి చెవి నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి, అమ్మా దాక్షాయని, నీ నోటిలో ప్రవేశించాను, బ్రహ్మదేవుడు వరం తీరింది. అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నాకు, వచ్చిన ఎవరైనా సరే నా నోటిలో ప్రవేశించవలసిందే, నాకు ఆహారం కావలసిందే అని చెప్పింది సురస. నిజానికి రాక్షసు కాదు, నాగమాత. ఈయన ఏం చేశాడు, హనుమాన్ నోటిలో ప్రవేశించి చెవిలో నుంచి బయటకు వచ్చేసి ఒక్క నమస్కారం చేశాడు. చేసి, అమ్మా దాక్షాయని, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం నేను నీ నోటిలో ప్రవేశించాను, నన్ను ఆశీర్వదించి పంపించు, రామార్థం వానరార్థం సైతాన్వేషణ కొరకు వెళుతున్నాను అన్నాడు. అప్పుడు సురస సస్వరూపము పొంది, అంటే తన నిజరూపం రాక్షసి అవతారంలో వచ్చింది కదండి వేషంలో, నిజస్వరూపం పొంది, అర్థ సిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం. ఓ హనుమా, నీకు సకల సిద్ధులు సిద్ధిస్తాయి, ఈ పనిని నీవే పూర్తి చేయగలవు. దేవతల పరుపున వచ్చాను నిన్ను పరీక్షించడానికి, దేవతలు అనుజ్ఞ ఇచ్చారు నాకు, అందుకని నీకు కార్యానికి లంఘనానికి అడ్డుగా వచ్చాను, అంతేకాని నిన్ను అడ్డగించాలని కాదు అని చెప్పి దీవెనలు ఇచ్చి ఆమె అంతరార్థమైపోయింది. ఇందాక సింహికని చంపేశాడు, హింసించున్నది ఆమె స్త్రీయే, ఈమె నాగమాత, రాక్షసి రూపంలోనే వచ్చింది. మరి రాక్షసి రూపంలోనే వచ్చింది కదా, ఈమెను కూడా చంపేయాలి కదా. ఆమె చెప్పే వరకు ఈమె నాగమాత అని తెలియదు హనుమంతుడికి. ఈమెను ఎందుకు చెప్పలేదు అంటే, అక్కడ వేదాంతార్థంలోకి వెళ్ళినట్టయితే విహిత కర్మాచరణీయము, అహిత కర్మాచరణీయము అని 2 ఉన్నాయి. విహిత కర్మాచరణీయం అంటే అది కర్మ ఆచరించవలసిందే, తప్పదు.
ఆ కర్మ ఆచరించి తీరవలసిందిదే. అహిత కర్మాచరణీయం అంటే దాన్ని ఎక్కడికక్కడ కట్ చేయాలి. నిషిద్ధ కర్మ అది. విహిత కర్మ ఇది, నిషిద్ధ కర్మ అది. అంటే ఎప్పుడు అలవాటైందో తెలియదు. 10th చదివేటప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా అలవాటైంది అనుకోండి, ఇక అది జీవితాంతం వదిలిపెట్టదు. అందులో ఏ మాధుర్యం ఉందో తెలియదు. అది రోజుకు పెట్లు అయిపోతూ ఉంటాయి. నిషిద్ధ కర్మ అటువంటి దాన్ని వెంటనే త్యజించాలి, చంపేయాలి. అది సింహిక, హింసించున్నది, రాక్షసి. అలా ఇది సురస, నాగమాత అయినటువంటి సురస కర్మను ఆచరించవలసినదే, ఆచరించి చూపించాలి దాని ఫలితం ఏదైనా కూడా. అందుకని నోటిలో ప్రవేశించి ఏమలకు వచ్చి ఆమె సురస యొక్క ఆశీర్వాదం పొంది చక్కగా ఆకాశ మార్గాన గండములన్నీ గడచిన హనుమ నిండు విజయమున నింగికి నెగిరెను. గండములన్నీ గడచిన హనుమ నిండు విజయమున నింగికి నెగిరెను. ఎదురుగలంకాపురము గనబడెను, ఎదురుగలంకాపురము గనబడెను. మదిలో హనుమకు ముదము కలిగెను. సంతోషం కదండి. మరి ఎదురుగా వచ్చేసాను దగ్గరికి అంటే ఆ చూస్తూ ఉన్నాడు, ఇంకా ఎగురుతూనే ఉన్నాడు, దిగలేదు. నారికేల పునాగవనములు ఆమ్రపనస ఖజూర వృక్షములు సురభిల కుసుమ విరాజిత తరువులు పరమానందము కూర్చెను హనుమకు. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సుధా. నిరాళంబముగా ఆకాశ మార్గాన్ని ఇంకా పైకి వెళ్ళి వెళుతూ ఉంటే తెల్లముగా కనిపించిందంటే స్వర్ణలంక. చక్కగా ఆనందం కలిగింది. ఆ దూరంగా నారికేలవనం, కొబ్బరి చెట్లు, అన్ని రకాల ఫలపుష్పాలు, అన్ని రకముల వృక్షములు కనిపించినాయి అంటండి. చాలా సంతోషం కలిగింది. మెల్లగా బ్రాలెను సువేలగిరిపై, అలా ఎగురుతూ ఎగురుతూ ఇక్కడ దగ్గరికి వచ్చేసేసి మెల్లగా బ్రాలెను సువేలగిరిపై తెల్లముగా కనిపించెను లంక. అంటే ఇందాక కనిపించేది ఇప్పుడు కనిపించింది, తెల్లముగా కనిపించడం అంటే స్పష్టంగా కనిపించింది అన్నమాట. దూరం నుంచి చూచాడు, లంక కనిపించింది. ఇంకా దగ్గరికి వచ్చాడు, దిగేటప్పటికి స్పష్టంగా తెల్లముగా కనిపించెను లంక. సువేలగిరిపై దిగిపోయాడు చక్కగా. ఎక్కడి నుంచి ఎగిరాడు? మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరాడు. ఎగిరి సువేలగిరిపై దిగాడు. త్రికూటాచల పర్వత శిఖరాన ఉన్నది ఈ లంక. అంటే అదంతా త్రికూట, మూడు పర్వతాలు కలిసి ఉంటాయన్నమాట అండి. ఇది సువేలగిరిపై దిగాడు. అక్కడి నుంచి లంక మొదలవుతుంది. బిల్డింగులు, ప్రహారాలు, కోటకోడలు అన్నీ ఉన్నాయి. సరే చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు అక్కడ. ఈలోగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఓరి వానరా ఆగు, ఆగరా వానరా, ఆగరా వానరా, నేనెవ్వరినో ఎరుగుదు అటరా, నేనెవ్వరినో ఎరుగుదు అటరా, నేనీ లంకాపుర రక్షకిని, రావణుడి పురి రక్షించుటకై నన్ను కావలిగా నియమించెనురా, ఆగరా వానరా. అక్కడ లంకిని పెద్ద స్వరంతో, ఆగు, నీవెవరవు? నన్ను కాదని అడుగు పెడితివా, కన్నెద చూడుము. నన్ను కాదని లోపలికి ఎలా ప్రవేశిస్తావు? అక్కడ తిరుగుతున్నాడు దగ్గర. అందుకని ఆపమని చెప్పి గట్టిగా ప్రశ్నించింది, ఆపింది. కాక అడుగుతోంది. లంకిని హనుమకు అడ్డముగా నిలబడి, కష్టం కేన చకార్యేణ ప్రాప్తో వనాలయ, వనమందు సంచరించే వానుడా నీకు ఇక్కడే పని? కష్టం కేనచ కార్యేణ హ్యప్రాప్తో వనాలయ, వనమందు ఎందుకు తిరుగుతున్నావు? ఏం పని, ఎందుకు వచ్చావు అని అడిగింది. వెంటనే హనుమ ఏం చెప్తున్నాడు? కాత్వం నిరూపణయన, వికృత నేత్రములు గలదానా, నీవెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనా, ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్శ రక్షామి నగరీమిమాం.
అహం రాక్షసరాజస్య, నేను రాక్షసరాజైనటువంటి రావణుని చేత నియమింపబడినటువంటి లంకిని నేను. అహం హి నగరీం లంకాం స్వయమేవ ప్లవంగమా, నేనే లంకను, ఈ లంకను రక్షించేదానిని నేనే అనిపిస్తుంది. అహం హి నగరీం లంకాం స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి హేతత్తే కదితం మయా, ఈ సర్వాన్ని నేనే రక్షిస్తూ ఉంటాను, నేనే లంకను, నేను ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటాను అని హనుమంతుని చెప్తుంది. నీవి పట్టణంలో ప్రవేశించాలంటే కుదరదు, నాతో దెబ్బలు తింటావు, నిన్నిప్పుడే నేల కూల్చేస్తారు అని చెప్పి ముందుకొచ్చింది లంకిని. ఎప్పుడైతే ముందుకొచ్చిందో హనుమంతుడు చెప్తున్నాడు, అమ్మా అందమైనది లంకాపురమని, అందమైనది లంకాపురమని అందరూ అనుకొను చుండంగా విని సంతోషముతో చూడవచ్చి తిని అంత మాత్రమున ఆగ్రహమేలా. నేను అంతా చెప్పుకుంటున్నారు లంక గురించి, స్వర్ణలంక గురించి, అందుకని చూద్దామని వచ్చాను. ఏమిటి నీ కోపం ఏమిటి, నీ ఆగ్రహం ఏమిటి, నేను పరికించడానికి వచ్చాను అని చెప్పాడు హనుమ. అయినా ఊరుకోలేదండి లంకిని. ఏం చేసింది అని నిర్భయముగా పలికినటువంటి హనుమను కనుగొని లంకిని గర్జన చేస్తూ కూడా నా ముందరనా కుప్పిగంతులు అంటుంది. ఎవరో లంకిని చెప్తుంది. అసలు హనుమ ముందు కుప్పిగంతులా అంటాం మనం. ఆ లంకిని ఏమంటుంది, నా ముందరనా కుప్పిగంతులన్నీ జప్పుచు చరచెను దప్పున చరచెను, నా ముందు వేషాలు వేస్తావా అని చెప్పి ఒక్కసారి ఏం చేసిందంటే ఆ హనుమంతుడిని ఒక్కసారి ఒక చరుపు తెరిచిందటండి. ఇక యుద్ధం మొదలైంది. ఏమిటి హనుమంతుడు వేడుకుంటున్నాడు, నేను లంకానగరం చూద్దామని వచ్చాను, ఏమిటి కోప్పడుతున్నావు అంటే ఊరుకోకుండా ముందే ఆ చేయి చేసుకుంది లంకిని. లంకిని దేపకు జంకక మారుతి కొండవోలె తన కాయము పెంచెను. ఎప్పుడైతే దెబ్బ కొట్టిందో ఈయనేం వెనక్కి తగ్గలేదండి. ఇదివరకు సముద్రం దాటేటప్పుడు శరీరాన్ని ఎలాగైతే పెంచాడో అలా లంకిని దేపకు జంకక మారుతి కొండవోలె తన కాయము పెంచెను కుమ్మని పటు రోషమున నురిమెను సింహనాదములు చేసి నిలిచెను ఎడమ చేయిపై కెత్తి పిడికిలిని ముడిచి హుమ్మను చూకడువడి నడచి పిడుగు వంటి తన పిడికిడి పోటున నడుము విరుగా లంకిని పొడిచెను. ఒక్క పిడికిడి పోటు, అది కూడా కుడి చేయి అయితే ఎక్కువ బలం ఉంటుంది, శక్తి ఉంటుందనే ఉద్దేశంతో ఎడమ చేతి పిడికిలు బిగించి ఒక్క పోటు పొడిచేటండి. ఆ దెబ్బకి నడుము విరిగిపోయి కూలబడిపోయిందట లంకిని. అది ఎప్పుడైతే దెబ్బ తగిలిందో, ఆమె కూలబడిపోయిందో, ఆమెకు బ్రహ్మ శాపం ఉన్నది, అది గుర్తొచ్చింది. హనుమా, నాకు బ్రహ్మ శాపం ఉంది, ఎప్పుడైతే ఒక వానరుని చేతిలో నేను ఓడిపోతానో అప్పుడు ఈ లంకకు కీడు తప్పదు, లంక సర్వనాశనం అవుతుందని బ్రహ్మ చెప్పాడు. హనుమా, నీకేమి అడ్డు పెట్టండి, ఇప్పుడు వెళ్ళు, నిర్భయంగా చక్కగా వెళ్ళు అని చెప్పి అడ్డు తప్పుకుంది. అది అప్పుడు హనుమ ఏం చేశాడు, ఇక వెళ్ళమని చెప్పింది కదండి, తిన్నగా వెళ్ళిపోవాలి కదా. హనుమ అలా వెళ్ళకుండా అద్వారేణ అంటే ద్వారము గుండా కాకుండా మహాబాహు ప్రాకారమవి పుప్లవే అంటే లంఘించాడు, ఎగిరాడు, జంప్ చేశాడు. దారి ఉందండి, వెళ్ళిపోవచ్చు ఇలాగా, కాక దారి గుండా వెళ్ళలేదు, ఆ ప్రాకారాన్ని దాటి జంప్ చేసి వెళ్ళాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమవి పుప్లవే అన్నారు వాల్మీకి. అంటే శత్రువు పట్టణంలో ప్రవేశించినప్పుడు ద్వారము గుండా కాకుండా వేరే మార్గం గుండా ప్రవేశించాలనే నీతిని చెప్పడం కోసం. అది ఎలాగో ఎడమకాలు ముందు పెట్టి ప్రవేశించాటండి. అంటే శత్రు సైన్యాన్ని దహింపచేయడానికి ప్రతీకగా ఎడమకాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించాడు. అది ద్వారము గుండా కాకుండా అంటే దీనికి మనకేంటి, ఈ లంక శరీరమే లంక. ఈ శరీరంలో ప్రవేశించడానికి కర్మద్వారం ద్వారా ప్రవేశిస్తారు అందరూ. అయితే మానవుని జన్మకు కర్మమే కదా మూలం, జన్మ కర్మచమే దివ్యం భగవద్గీత.
జన్మ మన కర్మ చేతనే జన్మ ఏర్పడుతుందండి. మన నడవడికే మన జన్మను నిర్దేశిస్తుంది. జన్మ కర్మచమే దివ్యం గీతాచార్యులు చెప్పారు. అలా అనుభవించవలసిన కర్మలే లేనివారు జన్మనెత్తడం దీనికి ఎలా వెళ్తారు? భగవదాజ్ఞతే జీవితులను చేయడానికి మహా పురుషులు అద్వారేణ ద్వారం కూడా స్వయం అవతారంగా వస్తూ ఉంటారన్నమాట. అయోనిజులు అంటాం కదా, అలా అది. అందుకని ఇక మహాబాహు అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ పెద్ద బాహువులు అని కాదండి, బాహువులు కర్మ చేయు సాధనములు. అంటే చేసే కర్మ తనను బంధింపకుండా ఉండేటటువంటి స్థితప్రజ్ఞతతో చేసేవారే మహాబాహు. భగవద్గీతలో కూడా అర్జున్ని అసంశయం మహాబాహో దుర్నిరిష్టమితంజయ, అసంశయం మహాబాహు. ఈ మహాబాహు అన్న పదం ఏమిటి అంటే, ఈ బాహువులు కర్మచేయు సాధనములు. ఎక్కడైతే మన శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఈ ధర్మము చేసే సాధనమే శరీరం. అలా మహాబాహు అద్వారేణ ప్రాకారము అని 3 పదముల చేత మహాజ్ఞాని లక్షణములు సూచిస్తారు వాల్మీకి. ఇక్కడ లోపలికి ప్రవేశించాడు. ఆ రావణుడేలే లంకాపురం చూస్తూ ఉన్నాడు. హనుమ చోద్యంగా చూస్తున్నాడు. చాలా అందంగా ఉందటండి, చాలా చిత్రంగా ఉందట. రత్నరంజితములైన భవనములు ఉన్నాయట, రమణీయముగా ఎగిరే ధ్వజములు ఉన్నాయి. అక్కడ చూస్తున్నాడు. అంటే లంకిని దగ్గర శరీరాన్ని పెంచాడు కదండి, మళ్ళీ కొంచెం తగ్గించేశాడు. ఈ పెద్దగా ఉన్న శరీరం అయితే 4 గంటల పడతాం, గొడవ అవుతుంది. అందుకని వాల్మీకి ఏం చెప్పారు అక్కడ, పురుషదంశక మాత్ర సన్ బభూవాద్భుత దర్శన అన్నారు. అంటే పురుష అంటే పిల్లి అంత వాడై మళ్ళీ అద్భుత దర్శన అని విశేషణం వాడారు. పురుషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అంటే అద్భుత దర్శనుడైతే మనకి కనిపించిన వస్తువు పిల్లికి కనిపిస్తుంది రాత్రి. అలా రాత్రి వెతుకుతున్నాడు కదండి అమ్మ సీతమ్మ గారి గురించి. సీతమ్మ అంటే ఆత్మ వస్తువు. ఆత్మను వెతకడం అంటే మనలో ఉన్న ఆత్మను మనం మనల్ని తెలుసుకోవటమే అది. అలా అద్భుత దర్శనుడై బయలుదేరి అంగుష్ట ప్రమాణుడై పిల్లి అంత అయ్యి వెళుతూ ఉన్నాడు. పిల్లి ఎంత ఉంటుందో అంతగా చిన్నగా వెళుతూ ఉన్నాడు అన్నమాట, ఎవరికి కనిపించకుండా. అక్కడ ఆ లంకానగరంలో చక్కగా వేదఘోష వినిపిస్తూ ఉండటండి. సంగీతం త్రిస్థాయిలలో వినిపిస్తూ ఉంటుంది. హనుమంతుడు వింటున్నాడు త్రిస్థాయిల సంగీతం, మంచి చక్కనిది. లలిత లలిత నవరాగ భరితములు విలసిత తాళ విలాసగమకములు. లలిత లలిత నవరాగ భరితములు విలసిత తాళ విలాసగమకములు. సుందర సుమనోహరగానములు వీణులకెంతో విందులు చేయగ. కంకణములు చిరుకింకినులందెలు, కంకణములు చిరుకింకినులందెలు. కలకలనాదములను పలుకగా రాజహంసలై రసజగత్తులో ఓలలాడుచును లలనలు తిరుగగ. శ్రీ రఘురామ కథామృత సారో సర్వకళామయ శోభిత సారం శోభిత సారం. స్త్రీలు బంగారు తీగల్లా మెరిసిపోతూ ఉన్నారటండి, చాలా సౌందర్యవంతులై ఉన్నారట. అక్కడ వారు నడుస్తూ ఉంటే ఆ రాచనగరులో రాచవీధిలో వారి యొక్క అందెల సవ్వడులు, కంకణములు, చిరు కింకిణులు, అందెలు ఇవన్నీ కలిపి ఒక రిథమిక్గా ఒక లయబద్ధమైనటువంటి మ్యూజిక్ ఏర్పడుతుందటండి అక్కడ శృతి. అలా వేదఘోష వినిపిస్తుందంట. వేదమంత్రాలు స్పష్టమైన ఉచ్చారణతో వినిపిస్తున్నాయటండి. చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఖడ్గ ముసల ముద్గర సోలమ్ములు, భిండి వాల తోమర బడిసెమ్ములు, అసనిపాస పట్ట సక్షేపణలను ఆయుధములను ధరించి వారు తిరుగుతూ ఉన్నారు. ఇంకా విచ్చుకత్తులు బల్లెమ్ములతో విచ్చలవిడిగా తిరుగువారలను చిచ్చర పిడుగుల వంటి రక్కసులు
చిందులు త్రొప్పుచు తిరుగుచుండిరి. ఆయుధాలన్నీ పట్టుకుని తిరుగుతున్నట్టండి వారు అక్కడ. మరి వారు తిరగరండి, వారి డ్యూటీ అది. ఈ విధంగా హనుమంతుడు సీతను వెతుకుతూ ముందుకు సాగుతున్నాడు. దీక్షితులు, జటాధరులు, ముండులు, భోజనము ధరించిన వారు, దర్భలు ధరించిన వారు, ఆయుధాలు, ముద్గరము మొదలైన ధరించిన వారన్నీ కూడా తిరుగుతూ ఉంటే చూస్తున్నాడు. ఆ పట్టణ మధ్య భాగంలో రావణం భవనం దగ్గర 100,000 వంటి సైనికులు మూలబలం ఉందటండి. ఆ రావణుడి చుట్టూ భవనం దగ్గర 100,000 మందిని, అక్కడంటే 1,00,000 మందిని అక్కడ సైనికులను పెట్టుకున్నాడట రావణుడు. ఆ భవనం చుట్టూ కందకం ఒకటి ఉందటండి. కందకం అంటే కోట చుట్టూ కందకం. ఆ కందకంలో మొసళ్ళు ఉన్నాయటండి. నోళ్లను తెరచిన మకరములెంతో నీళ్ళ లోపల ఈదుచుండును. ఆ మొసళ్ళు నోళ్ళను తెరిచి తిరుగుతూ ఉంటాయటండి. అంటే ఈ కందకం దాటితే కానీ కోటలో ప్రవేశించలేము, రావణుడి కోటలో. అందుకని అక్కడ కందకం మొసళ్ళని ఏర్పాటు చేశారు. అక్కడ రాక్షస వీరులు కావలి కాసే వాళ్ళు ఉన్నారు. పరాక్రమవంతులైనటువంటి రాక్షసులు 1,000 మంది ఆ రావణ భవనాన్ని కాపలా కాస్తున్నారు. ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు మన కథానాయకుడు హనుమ. ఆ సమయంలో, అంటే సమయం కూడా ఎంతైందని వాల్మీకి చెప్పడానికి, నక్షత్రాలు, సమయాలు, నక్షత్ర గ్రహస్థితి కూడా చక్కగా వర్ణించండి రామాయణంలో. అందుకే కదండి మనకి రాముడి నక్షత్రం, పుట్టిన నక్షత్రము ఫలానా రోజు ఫలానా నక్షత్రం అని చెబుతున్నాం. కృష్ణుడిది ఫలానా రోహిణి అష్టమి అని చెబుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? రాసిన వ్యాసుడు, వాల్మీకి వీళ్ళందరూ కూడా అప్పటి నక్షత్ర గ్రహస్థితులను కూడా ఆధారంగా చేసుకుని రాశారు. దాన్ని పట్టుకుని ఇప్పటి నుంచి కాలానికి వెనక్కి లెక్క కడితే కరెక్ట్గా సమయం కూడా వచ్చేస్తుంది. పండితులు ఆ పని చేస్తున్నారు, అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ధర్మార్థకామ మోక్ష సమన్వితం పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే. ఇతిహాసము ఇది జరిగినది అని చెప్పరాదు. ఇతిహాసం అంటే ఇది జరిగింది, పూర్వము జరిగినది, జరిగిన చరిత్రే అన్నమాట. ఇప్పుడు మనకి 400 ఏళ్ల క్రితం శివాజీ చరిత్ర ఎలాగో, అశోకుడి చరిత్ర ఎలాగో, ఈ మహాభారత రామాయణాలు కూడా జరిగినవే. కాకను అప్పుడు ఆ కాలంలో వారు ఉన్నారు. రామాయణం రాసిన కాలంలో వాల్మీకి ఉన్నాడు కదండి. రామాయణ త్రేతాయుగంలో వాల్మీకి ఉన్నాడు, దర్శించి రాశాడు. ఋషులు మంత్రద్రష్టలు, వాళ్ళు దర్శించే రాశారు రామాయణం. అలాగే భారతం కూడా వ్యాసుడు అప్పుడు ఉన్నాడు. మూల పురుషుడు కదండి వ్యాసుడు. విచిత్ర వీరులకు సంతానం లేకపోతే వ్యాసుడే కదా సంతానం ప్రసాదించింది నియోగం ద్వారా. ధృతరాష్ట్రుడు పుట్టింది వ్యాసుడు. వేదవ్యాసుడు ఎవరో శతరుడు కొడుకు, అది శుకుడి కొడుకు. మత్స్యగంధి పల్లెరాజు కూతురు. ముందు పుట్టినవాడు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు అప్పుడు భారత కాలంలో ఉన్నాడు. వాళ్ళు చూసి, రాసి, దర్శించి వ్రాశారు. ఇతిహాసం అంటే జరిగినది అని. అలా అప్పటి హనుమ సరిగ్గా రావణుడు కోట దగ్గరికి వెళ్ళేటప్పటికి చంద్రుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, శుక్రుడు ఎందులో ఉన్నాడు, రాహు ఎందులో ఉన్నాడు ఇప్పుడు చెబుతుంటారు చూడండి. మనకి మొన్న విశ్వావసునామ సంవత్సరం చెప్పారు. సూర్యుడు రాజు, మంత్రి చంద్రుడు. కొంచెం ఫలానా వారి చేతిలో ఉంది, వర్షాలు ఎక్కువగా ఉంటాయి, అంతా సమృద్ధిగా ఉంటుంది. కొన్ని జలములకు సంబంధించిన ఉత్పాతాలు ఏమో జరుగుతాయంటే భూకంపాలు, ఇవన్నీ ఎలా లెక్క కడుతున్నారు? శాస్త్రం ఉన్నది అది. అందుకని అప్పుడు చంద్రుడు పరిస్థితి ఏమిటో ఆయన చెప్తున్నాడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మహావియంతం. చంద్రుడు లోకముల తాపములను నశింపచేస్తున్నాడు, సముద్రమును పొంగేలా చేస్తున్నాడు. అంతే కదండి, ఆటుపోట్లు చంద్రుడు వల్లనే కదా ఏర్పడుతున్నాయి. పర్వదినంలో సముద్రుడు పొంగుతాడు కదా పుణ్యకాలంలో. అది సముద్రాన్ని పొంగేలా చేస్తున్నాడు చంద్రుడు. సర్వభూతములను ప్రకాశింపజేస్తున్నాడు. భగవాన్ శశాంక అంటే భగవాన్ ప్రదోష అని 2 విశేషణములు వాడబడ్డాయి. అది శశాంకుడు అంటే భగవానుడు. సీతాన్వేషణకు సహాయపడే రాత్రి భగవానుడే. అంటే ఏ జ్ఞానము ఆత్మాన్వేషణకు సహాయపడుతుందో అదే భగవానుడు. అటువంటి సత్వమును ఉద్బుద్ధమయ్యే సమయం అన్నమాట. అదే చల్లని చంద్రుడు.
ఇక రాత్రి అంటే సీతాన్వేషణకు ఏ రాత్రి ఏ జన్మ సాయపడుతుందో అదే మనకు ఆ రాత్రి కింద లెక్క. రాత్రే కదండి వెతుకుతూ ఉన్నాడు హనుమ. ఇక ప్రవేశించాడు, చూస్తూ ఉన్నాడు. ఆ లంకలో వెడుతూ ఉన్నాడు, భవనం నుంచి భవనం మీదకు వెడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ. రాత్రి సమయం కదండి. ఆ రాక్షసులందరూ కూడా రేగిన మదనోద్రేకములతో రాచనగరులో రాక్షస కాంతలు, రేగిన మదనోద్రేకములతో రాచనగరులో రాక్షస కాంతలు, మదిరను త్రాగి మదమున తూగి, మదిరను త్రాగి మదమున త్రూగి, స్వైరులై విహరించసాగిరి, తలలో పూలు వికిలి నవ్వులో కలసి మెలసి గిలిగింతలు పెట్టగా, జిలుగుపై ఎదల తాగిన సోంపులు తలపులు రేగగా, వలపులు తోచగా, అందమైన లంక. ఆ లంకలో హనుమంతుడు తిరుగుతూ ఉన్నాడు. అది రత్నఖచిత భూషణములతోడ నూతాంబర సుమాలలతోడ, రత్నఖచిత భూషణములతోడ నూతాంబర సుమాలలతోడ, భక్తులు కొందరు భర్తల రాకకు, భక్తులు కొందరు భర్తల రాకకు యత్నించుచు నిలుచుంటిరచట. రుడిపోయింది కదండి. భర్తలు ఉద్యోగాలకు వెళ్ళి డ్యూటీలు చేసి వచ్చేస్తుంటారు, లేకపోతే సభకు వెళ్ళి వచ్చేస్తుంటారు కదా రాజ్యసభ నుంచి. ఆ భక్తుల కోసం పువ్వులు ధరించి ఎదురు చూస్తున్నారట భార్యలు. అది అలా మధుర అక్కడ స్వధర్మ రాక్షసాంభీరు అంటాడు, ఎదురు వస్తుంది మనకి. రాక్షసుల ధర్మం వేరు, మానవుల ధర్మం వేరు, దేవతల ధర్మం వేరు, జంతువుల ధర్మం వేరు. తిర్రెక్ జంతువులు అంటే వెన్నెముక అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు తిర్రెక్ జంతువులు, చతుష్పాద జంతువులు, వాటి ధర్మం వేరు. అందుకే కదా మనకి శాస్త్రం ఏం చెప్పింది, ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిన్నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునము, సంగమం సామాన్యమే తత్ పశుభిన్నరాణం. పశువులలోనూ నరముల్లోనూ పశుపక్షాలలోనూ సామాన్యమైనది. ఎక్కడో గ్రంథన చూసి కోడి తన పిల్లల్ని రెక్కల్లో దాచుకుంటుంది. అవి పిల్లలు కొంటున్నాయి, అవి తిండి తింటున్నాయి, అవి నిద్రపోతున్నాయి. సామాన్యమే తత్ పశుభిన్నరాణం. మరి ఏమిటండి తేడా? జ్ఞానే నరాణం అధికో విశేషో. జ్ఞానం అనేది ఒకటి ఇచ్చాడు మనుష్యులకు భగవంతుడు. నరులకు జ్ఞానే నరాణం అధికో విశేషో. ఒకరు ఐక్యూ పవర్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. ఏదో జ్ఞానం అనేది బుర్ర ఒకటి ఏర్పాటు చేశారు కదండి. జ్ఞానే నరాణం అధికో విశేషో జ్ఞానేన హీన పశుభి సమాన. ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించినట్లయితే పశువుతో సమానం అన్నారు. అంతేకాదు వాటికి మనకి తేడా ఏమిటి? ఆ జ్ఞానమే. ఆ జ్ఞానంతో ఆలోచించాలి, ఏది చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి, ఉచితానుచితాలు పరులకు అంటే ఇతరులకు నీకు ఏదైతే కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండేది చాలు. దోషణ చేసావనుకో, నువ్వు ఎవరైనా నిన్ను దూషిస్తే బాధపడతావు కదా, అటువంటి దోషణ నువ్వు చేయవు. ఉరులేని ఉనరించిన అన్నారు. అలా ఎవరైతే నీకు హాని చేస్తే ఎంత బాధపడతావో అటువంటి హానిని ఇతరులకు చేయకు నువ్వు అని శాస్త్రం చెప్పింది అన్నమాట. దానికోసం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వెతుకుతూ ఉన్నాడు హనుమ. త్రాగుబోతులు వాళ్ళ స్వలక్షణం అన్నమాట. అది వాళ్ళకి ఇంకా సాయంకాలం రాత్రిపూట అది సాయంకాలం అయితే పోతుంటారు కదండి, ఇంకా అలవాటు ఉన్నవాడు తప్పదు. అందుకని రాత్రి రాక్షసులు వాళ్ళ మదిని తాగి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారట. అక్కడ ఇలా వెతుకుతూ ముందుకు సాగుతున్నాడు ఆంజనేయుడు. పరిశుద్ధ స్వభావం గల స్త్రీలు కొందరున్నారట, సుప్రభావులు కొందరున్నారు, కొందరు కాంతిమతులు, కొందరు లజ్జావతులు సిగ్గుపడుతూ ఉన్నారట.
కొందరు రాత్రి వేళ ప్రియుని పరిష్పంగంలో ఉన్న వారిని కూడా చూచాట. అంటే ప్రియుని గాఢ పరిష్పంగంలో ప్రేయసి నిద్రించినట్లు లోకమంతా గాఢ సుషుప్తిలో నిద్రపోతున్నటువంటి నిశిరాత్రి రాత్రిపూట వెతుకుతూ ఉన్నాడు హనుమ. అలా కొందరు సుఖంగా కూర్చున్న వారు ఉన్నారటండి. కొందరు సౌధాక్రమణ అంటే అప్స్టైర్లో కూర్చున్నారు, చక్కని బాల్కనీలో వాళ్ళందరినీ చూస్తున్నాడు. కొందరు బంగారు తీగల వలె మెరిసిపోతూ ఉన్నారు. కొందరు అంగరాగములను అలంకరించుకుంటున్నారు, అంటే మేకప్ వేసుకుంటున్నారు, చూస్తూ ఉన్నాడు. ఆ స్త్రీల ముఖపంక్తులు చంద్రబింబముల వలె ప్రకాశంగా కనిపిస్తున్నాయటండి. హనుమంతుడు ఆ స్త్రీల ముఖాలు, నేత్రములు, ఆభరణాలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ముఖం చూడటం అంటే ఇది వరకు సీతను చూచి ఉండలేదు హనుమ. అందుకని దగ్గరగా వెళ్ళి ముఖంలో తగ్గు చూస్తున్నాడు. వారు కొంచెం మందిరామత్తుతో పానంతో నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ చెంగు ముఖం మీద పడిపోయి ఉంటే ఆ చెంగు తీసి మరీ చూస్తున్నాడు. మరి తెలియదు కదండి, అంటే వారు తాగున్నారా లేదా నిద్రపోతున్నారో వీళ్ళకి తెలియదు, హనుమంతుడికి తెలియదు. వాటి కలిసిపోయి ఉన్నారు. ఎవరి చేతులు ఏమిటో, ఎవరి వస్తువులు ఏమిటో కూడా తెలియకుండా ఒకరి మీద ఒకరు పడి ఉన్నారటండి. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలాఘృత అంటారు వాళ్ళని. అన్యోన్య భుజ సూత్రేణ, ఈ భుజములన్నీ కలిపి ఒక సూర్యదారం పెట్టి మాల ఎలా గుచ్చుతామో అలా ఉన్నారటండి. పడుగు పేకలై పడి శయనించారట. అంటే ఇష్టం వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. అలా వారిని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇదివరకు అమ్మని సీతను చూడలేదు. ఆభరణాలు కొన్ని చూచున్నాడు కదా ఋషముఖ పర్వతం మీద. ఆ ఆభరణాలను కూడా చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అది అవి చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఈ విధంగా అభిరాములైనటువంటి అందరినో హనుమ చూశాడు. కానీ అత్యంత అభిరామైనటువంటి అమ్మ సీతమ్మను చూడలేక హనుమ విచారిస్తున్నాడు. సీతను కనుగొనగా, తమకముతో సీతను కనుగొనగా, తను జగాంతలను హనుమంతకెను మోములు చూచి గుర్తుపట్టగా, ఏమియుతోచును ధీమంతుడతడు తికమకపడెను. తికమకపడుతున్నాడు, చూస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ దొంగతనంగా వెతకాలి. అటు సైనికులు వస్తున్నారు అనుకోండి, నక్కుతున్నాడు, దాక్కుంటున్నాడు ఓ స్తంభం చాటున. మోములు చూచి గుర్తుపట్టగా, లేము సీతను ఈ ముదితలలో ఆభరణముల తీరును చూచి అవనిజలేదని నిశ్చయించుకొని ఆ చేతులు చూస్తున్నాడు. ఆ గాజులు ఏమన్నా అంటే అక్కడ ఇదివరకు చూసిన ఆభరణములు ఉన్నాయి, వాటితో పోల్చుకుందామని చూస్తున్నాడు. ఆభరణములు ఏమీ ఎక్కడా దొరకట్లేదు, ట్రేస్ అవ్వట్లేదు హనుమకు. అయ్యో నా శ్రమ వ్యర్థమయ్యనే, అయ్యో నా శ్రమ వ్యర్థమయ్యనే, ఈయడ జానకి జాడగాననే, ఎయ్యడకే గుదు ఎదుగుతునని, ఎయ్యడకే గుదు ఎదుగుతునని, దిగులున ముందుకు కదలెను హనుమ. సీతారాముల పుణ్యకథ ప్రీతిగా వినుడి మోక్ష. అయ్యో నా శ్రమంతా వ్యర్థమవుతుంది, అర్ధరాత్రి అయిపోయింది, చూస్తున్నాను ఎక్కడా కనిపించట్లేదమ్మా అని బాధపడుతున్నాడు. ఎలా ఉంటుంది? అవును ఇక్కడ చూస్తున్నాడేంటి, అమ్మ ఇక్కడ ఎందుకు ఉంటుంది? కాక వీళ్ళు బలిసిన పందుల మందల వల్లనే ఉన్నారట. వాల్మీకి రాశారు ఇది నా మాట కాదు. వారు అక్కడ అంతా సంతోషంగా ఉన్న స్త్రీలే. సీతమ్మ అలా ఉండదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం, సుకృతిగ్ధామివ హేమరేఖాం, క్షత ప్రరూఢామివ వానరేఖాం, వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. అవ్యక్త రేఖ, అవ్యక్తము అంటే వ్యక్తము అంటే చూచేది, అవ్యక్తం కనిపించినట్టు ఉంటుంది అమ్మ. సీతమ్మ పక్క చిక్కపోయి ఉంటుంది, స్పష్టముగా కనబడని చంద్రరేఖలా ఉంటుంది, మట్టి పట్టిన బంగారంలా ఉంటుంది. అటువంటి అమ్మ ఇలా ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, ఇంత చక్కగా నిద్రిస్తుందా అనుకుని మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు హనుమ. అసలు ఈ రాక్షసులు ఎక్కడన్నా బంధించారా?
ఎక్కడో తెలియని చోట దాచివేశారా? వీళ్ళు గాలిని కూడా పట్టి కట్టగల ఘనతర శక్తులు, పరమకు యుక్తులు, ఏ లీలను నే జానకి నీ వెతకుదును. గాలిని కూడా బంధించగలటువంటి సమర్థులు ఈ రాక్షసులు. అసలు ఎక్కడ పెట్టారో, ఎక్కడికి ఎవ్వరు నిరుగని ఏకాంతములో దవ్వున సీతను దాచివేసిరో. ఎవ్వరూ చూడని ఏకాంత ప్రదేశములో, రహస్య ప్రదేశములో సీతను దాచి ఉంచారేమో. అయినా సరే వెతుకుదాం, అంగుళం అంగుళం వెతుకుదాం, విడిచిపెట్టకుండా అని చెప్పి చూస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. సుందరాంగులందరినో చూచాడు. వస్త్రములు కూడా తొలగిపోయి ఉన్నాయటండి ఆ రాక్షసుడి. రాక్షసులు అంటే రెండు కొమ్ములే ఉండవండి, చాలా అందంగా ఉన్నారట. వాల్మీకి రాశాడు అక్కడ, బంగారు తీగల్లా మెరిసిపోతున్నారు. వస్త్రముల పైపైట తొలగిపోయి వస్త్రములు లేని వాళ్ళని కూడా హనుమతించాడు. అయితే ఈయనకేమీ మనస్సు చెలించలేదు. ఏమిటి అంటే, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పురాతన దేవాలయాల్లో చూడండి, గాలి గోపురం ఉంటుంది, విమాన గోపురం అంటారు దాన్ని. ముందే గోపురం ఉంటుంది, ఆ గోపురం మీద శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పాలలో వివిధమైనటువంటి బొమ్మలు కూడా ఉంటాయి. మనం అక్కడే ఆ బొమ్మలన్నీ పరిశీలిస్తూ ఉన్నట్టయితే, ఆహా ఎంత చక్కగా ఉన్నది ఈ బొమ్మ, ఈ శిల్పము చాలా బాగున్నది అని దాన్ని చూస్తూ ఉన్నట్టయితే లోపలికి వెళ్ళి ఆ ఆత్మను దర్శనం చేయలేము, అక్కడే ఆగిపోతాం. లోపలికి వెళితే కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. లోపలే కదండి మూర్తి విగ్రహం ఉంటుంది. మన ఈ గాలిగోపురం దగ్గర ఆగిపోతే ప్రయోజనం ఏమిటి? అలా ఈ అందములన్నీ కూడా గాలిగోపురం లాంటివి. నాకేమీ అనిపించలేదు. నేను సీతమ్మ కోసం వెతుకుతుంటే వీళ్ళు నాకు కనిపించారు అంతే అని చెప్పి ఇంకా ముందుకు సాగుతున్నాడు. అక్కడ రత్న ఖచ్చితములు, రమ్యశిల్పములు, నోత్తకాంతి శోభానికరములు, మణిగణ నికర విరంజిత రంజిత స్వర్ణాసనములు బారులు ఉన్నాయటండి. వాటములైన కవాటములు, చిత్రశిల్పములు చెలగుచుండగా, గోడల పొదిగిన మణిదీపములు వీణుల కాంతితో వెలయుచుండగా, అక్కడ గోడలు, ఆ యొక్క గదులు, మందిరాలు అన్నీ చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఒక కక్షలోంచి వేరొక కక్షలోకి, అంటే ఒక గదిలోంచి వేరొక గదిలోకి వెళుతూ ఉన్నాడు. ఎక్కడ వెతకుదు ఎక్కడ జానకి జాడతోచది, విజున్మాలి విజుజీవల భవనములన్నీ పరిశోధించెను. ఎందు చూచినా ఎందు వెదకినా అందచందములా విందే కాని, ఎందును జానకి జాడతోచగా కుందెను హనుమా ఎందు బోధునని. రాజభవనములు మంత్రుల గృహములు రమణీయములో నెల్ల సదనములు, కుంభకర్ణ విభీషణ గృహములు ఇంద్రజీత్తు ప్రహస్తుల వేడలు, జంబుమాలి సారుణ వేడలు, ఇవన్నీ కూడా అన్ని వెతుకుతున్నాడు. ఇంట్లోంచి ఇంట్లో వెళ్తున్నాడు, కోటలోంచి కోటలోకి వెళ్తున్నాడు. అక్కడ పెద్ద పెద్ద కోటలు ఉన్నవి, ఆ కోటలో ఉన్న గదులన్నీ వెతుకుతూ ఉన్నాడు. అది చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క గది ప్రతిదీ వెతకాలి కదండి. ఇక ఆ గదుల్లో చూస్తూ ఉంటే ఆ గదులు ఎలా ఉన్నాయో చెప్తూ ఉన్నారు వాల్మీకి. ఒక్కొక్క గదినే చక్కగా వెతకుచు నక్కుచు హనుమా నడచి చూచెను. ఎక్కడ చూడని చక్కని శోభలు, ఎక్కడ చూడని చక్కని శోభలు, వెక్కసముగా కనిపించే గదులలో బంగారు జిలుగుల పట్టెమంచములు, సింగారముల తూయలలు, రత్న ఖచ్చితమౌ స్వర్ణాసనములు, రత్న ఖచ్చితమౌ స్వర్ణాసనములు, నోట్న కాంతిమణి దీపశయములు. అక్కడ వెలుతురు కోసం మణిదీపాలే ఏర్పాటు చేసేటండి. బంగారంతో చేసిన పట్టె మంచాలు ఉన్నాయటండి. గది గదికి నవరత్న రాసులు ఉన్నాయటండి.
రాసులు పోసి ఉంచేశారు. అక్కడ మనం ధాన్యం బియ్యం పోస్తూ ఉంటాం చూసారా, అలా రాసుల కింద పోసేసి ఉంచారు గది గదిలేము. ఆ ప్రతి గది వెతుకుతూ ఉన్నాడు. ఇంకా పొగ పొగ పొంగే మదిరా పాత్రలు, పొగలెగ జిమ్మే అగరు ధూపములు, నోరూరించే తీయని ఫలములు, వారి పూరితమూలౌ కలశములు. అది మదిరా పాత్రలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయటండి. నవరత్న రాసులు పోచి ఉన్నాయట. సుందరమైనటువంటి ఆ మందిరంలో మధ్య భాగమున మణివేదిక మీద ఒక పుష్పక విమానం పెట్టారు. అక్కడ ఆ పుష్పక విమానం చూచాడు హనుమ. సంతోషం కలిగింది. నిరుపమాన సౌందర్యము గలది, ఎత్తుగానున్న మేఘంలా ఒప్పుచున్నది, బంగారు కాంతితో నిండినది ఒక దివ్య భవనం. అంటే భవనంలా ఉందటండి విమానం, పుష్పక విమానం భవనంలాగే ఉంటుంది. అది భూమికి దిగిన స్వర్గమా అన్నట్లు ఉందటండి. అది ఎవరిది? కుబేరుడిది. కుబేరుని జయించి తెచ్చి తన మందిరంలో ఉంచుకున్నాడు రావణాసురుడు. ఆ పుష్పక విమానం చూచాడు హనుమ. అదిగో పుష్పక విమానము, అదిగో పుష్పక విమానము, అది అందమునకు ప్రమాణము, మున్ను కుబేరుని గెలచి రావణుడు, మున్ను కుబేరుని గెలచి రావణుడు, ఎన్నికగా లంకకు కొని వచ్చి తన సుందర మందిరముల మధ్యను, తన సుందర మందిరముల మధ్యను ఘనకీర్తులు వెలయంగా నిలిపెను. తన ఇంట్లో పెట్టుకున్నట్ట. అది ఎలా ఉంది? కరిగిన బంగారపు ముద్దవలే. బంగారం కరిగి ముద్ద పోస్తే ఎలా ఉంటుందో అలా కాసులు కరిగిన బంగారపు ముద్దవలే, కనులకు విరుమీట్లను కలిగించును, భాను కిరణ సందీప్త మేఘమై, భాను కిరణ సందీప్త మేఘమై, భవ్యకాంతులను చిమ్ముచుండును. అదిగో పుష్పక విమానము, అది అందమునకు ప్రమాణము. ఆ పుష్పక విమానం చూచాడు. లోపలికి ప్రవేశించాడు. చూస్తూ ఉన్నాడు. 3 అంతస్తులు ఉందంటే ఆ పుష్పక విమానం కూడా. కింద కక్ష, 2వ కక్ష, 3వ కక్ష, అంటే 3 భాగంలో 3 స్టైల్స్గా ఉంది. అది వాల్మీకి రాస్తూ ఉన్నాడు. ఎలా ఉంది? మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాకృత వృక్ష వితాన పూర్ణ, వృక్షాకృత పుష్ప వితాన పూర్ణ, పుష్పం కృతం కేసర పత్ర పూర్ణ. అక్కడ వాటి బంగారు ఓడల మీద వజ్రాలు తాపడం చేశారటండి. అవి ఒక చిత్రలేఖనం చేశారు, పెయింటింగ్ వేశారట. బంగారు కాంతితో వజ్రాలని పెట్టారు. అక్కడ పుష్పాలుగా చిత్రీకరించారు. ఆ పుష్పాలలో కేసర పత్ర పూర్ణ, కేసరములు ఉంటాయి కదా, అవి కూడా చిత్రించున్నాయటండి. మహీకృత పర్వతరాజి పూర్ణ, పర్వతాలను చిత్రించారట. శైలాకృత వృక్ష వితాన పూర్ణ, వృక్షాల్ని చిత్రించారట. భూమి పర్వత బంతులతో చిత్రించినట్టు ఉంది. అలా చిత్రించి పత్రములు కేసరములు కూడా చిత్రించి చిత్ర విచిత్రములుగా వజ్ర వైఢూర్యములతో చిత్రించి పగములతోనూ పక్షులు ఎగురుతున్నట్టుగా చిత్రీకరించారట. చూస్తూ ఉన్నాడు హనుమ. తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మాదునో జనక సుతాంశువర్తన అపశ్యతో భవదతి దుఃఖితం మనః సుచక్షుష ప్రవిచరతో మహాత్మన అన్నారు వాళ్ళని. అలా హనుమ సీతమ్మ గురించి ఆలోచిస్తూ నిశితమైన బుద్ధి గలవాడును, చేయవలసిన ప్రయత్నము చేస్తున్నవాడును, సదాచార సంపన్నుడు అయిన దూరదర్శిని అయినటువంటి హనుమ దాన్ని సీతాన్వేషణ కొరకు ఆ పుష్పక విమానం అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. తస్యాలయ వరిష్ట మధ్యే విపులమాయంతం దదర్శ భవశ్రేష్ఠ హనుమాన్ మారుతాత్మజ. దాని మధ్య భాగంలోకి వెళ్ళాడు. అంటే 3 అంతస్తులు కదా, 2వ భాగంలోకి వెళ్ళాడు హనుమ. ఆ మధ్య భాగంలోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అక్కడ చూచాడు. అక్కడ కూడా అమ్మ సీతమ్మ కనిపించలేదు. 3 చోట్ల చూశాడు. 3 స్టైల్స్గా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఈ 3 చోట్ల కూడా అమ్మ సీతమ్మ కనిపించలేదు. అంటే దీనికి వాల్మీకి గారు ఏం రాస్తున్నారు? అన్నమయ ప్రాణమయ మనోమయ కోశమని చెప్పారు.
ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశములో ఆత్మసాక్షాత్కారం కాదు, విజ్ఞానమయ కోశంలోకి వెళితే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అంటే ఈ చక్షువులకి కనిపించదు, మనశ్చక్షువులకి, విజ్ఞాన చక్షువులకి అయితే కనిపిస్తుంది ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువును చూడగలగాలి అంటే ఈ 3 స్థానాల్లోనూ దొరకలేదు హనుమ. వెడుతున్నాడు, ఇంకా రావణుడి దగ్గర మందిరానికి వెళ్ళాడు. అందులోనే రావణుడు మందిరం ఉందటండి. ఆ రావణుని సేనాగారం, ఆ రావణుడి సేనాగారంలో వెతుకుతున్నాడు. 2 దంతములు ఏలుగున్నాయట, 3 దంతములు ఏలుగున్నాయట. అదిగో రావణు శయనాగారము, అనువనువున తొనకును శృంగారము, ఆమడ దూరము పడవు కలిగినది, అర్థామడ వెడలుపు కలిగిన ఎది. 2 దంతముల ఏనుగులు కొన్ని, 3 దంతముల ఏనుగులు కొన్ని, 4 దంతముల ఏనుగులు కొన్ని, 4 వైపుల నిలచి ఉండెను. ఇంద్రుని సంపద వరుణిని భాగ్యము, ఆపు పేరు అష్టైశ్వర్యంబులు, ఏకము చేసి రాశిగా పోసి ఆభవనమున నిలువ చేసెను. వరగర్వంతో దేవతలందరినీ జయించాడు కదండి. ఇంద్రుని సంపద, వరుణుని సంపద, కుబేరుని సంపద అన్ని తీసుకొచ్చి రాశి చేసి ఆ లంకలో పోసేట తన భవనంలో. ఇంకా చెప్తున్నారు వాళ్ళని, వలచి వరించిన రాక్షస కాంతలు, వలచే వచ్చారటండి అందరూ కూడా. రావణుడిని ప్రేమించే వచ్చారు. రావణుడి మీద ఇష్టం లేని స్త్రీ ఎవ్వరూ లేరు. 9 భార్యలు రావణుడికి. అందరూ రావణుడిని కోరి వచ్చారు. వలచి వరించిన రాక్షస కాంతలు, గెలచి తెచ్చిన సుందర యువతులు, ఎందరెందరో ఆ మందిరమున సుందర పుష్పములై శోభించిరి. అందరూ కూడా ఆ మందిరంలో, మరి రావణుడు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటారు కదండి భార్యలందరూ, వాళ్ళంతా కూడా అక్కడే పడుకొని నిద్రిస్తూ ఉన్నారట. అక్కడ ఉన్న పగడాల దీపాలు ధ్యానంలో ఉన్న యోగుల వలె కదలకుండా నిశ్చలంగా వెలుగుతూ ఉన్నాయటండి. అక్కడ దీపకాంతి, మణి దీపచయములు అనుకున్నాం కదా, దీపకాంతులు వెలిగించారు కదా, అవి అస్సలు కదలకుండా అలా చక్కగా దారుగా వెలుగుతున్నాయి. 2 ఉపమాలు ఇచ్చారు వాల్మీకి. ధ్యానంలో ఉన్న యోగుల వలె, అంటే ధ్యానంలో సమాధి స్థితి అని చెప్పుకున్నాం. సమాధి స్థితికి వెళ్ళిన వాడు గాలిని కుప్పి కదలకు బెదలక ఉంటారు. అలాగే అప్పుడే ఉందనమాట జోదం. వాల్మీకి చెప్పినదే అది అంతగా. జోదంలో సర్వము కోల్పోయి, అది నిలబడి చూస్తున్న డబ్బులు లేవు, అన్నీ లాగేసుకున్నారు, ఉన్నాయండి. సర్వము కోల్పోయి జోదంలో పెట్టేసామని పోయి సర్వము కోల్పోయి బిక్కమొహం వేసి చూస్తుంటాడు కదా, అలా ఉన్నాయట ఆ దీపాలు. ఉపమానము, ఉపమేయము. ఉపమానం ఉచ్చంగా బాగుంటుంది, ఉపమేయం కొంచెం నీచంగా ఉంటుంది. కవి అయిన వారు 2 కూడా ఉపమానంతో కాళిదాసు అన్నారు. కానీ అసలు వాల్మీకే ఉపమానం. 2 ఉపమానాలు అప్పుడే ఇచ్చారు. ఇది అప్పుడు రామాయణ కాలంలో త్రేతాయుగంలోనే రాసిందండి. రాసి వాల్మీకి పాఠ్యే గేయచ మధురం ప్రమాణై స్త్రీభిరన్వితం, జాతిభి సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం. ఈ పాఠ్యే గేయచ మధురం, పాడదగినది. జాతిభి సప్తభిర్బద్ధం అంటే సప్తతాళములు. ధ్రువో మధ్య రూపగచ్చ జంపా త్రిపుటయవచ, అటతాళ ఏకతాళేచ సప్తతాళ ప్రకీర్తిత అని సంగీత శాస్త్రం. సప్తతాళములలోనూ కూడా ఇది పాడదగినది. అలా ఏర్పాటు చేశారు వాల్మీకి. తంత్రీలయ సమన్వితం, ఒక తంత్రి అంటే శృతి, వీణతో కానీ తబుర కానీ వైలన్ కానీ వాటితో తంత్రీలైన సమన్వితం. పాఠ్యే గేయేచ, పాడదగినది రామాయణ. లవకుశుల చేత గానం చేయించాడు కదండి రామకర్తను వినరయ్య. లవకుశులు గానం చేశారు కదా, అది. అందుకని ఉపమానం చెప్పడానికి కోసం వచ్చింది. ఉపమానం చెప్పారు. 2 ఉపమానాలు. డబ్బులన్నీ పోగొట్టుకుని నిలబడినటువంటి వాడిలాగా, ధ్యానం మగ్గునులైన యోగుల్లాగా ఉన్నారట. చూస్తూ ఉన్నాయట ఆ దీపాలు. ఆ దీపాలని వాల్మీకి వర్ణించాడు. హనుమ భవనాన్ని చూచి ఇది స్వర్గమా
లేక దేవలోకమా ఇంద్రపురమా సిద్ధిక్షేత్రమా అని భావిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అమ్మ సీతమ్మ కనిపించలేదు. వేరే గదిలోకి వెళ్ళాడు. ఆ మందిరమున రత్నకంబలమునందున సుందర యువతులెందరో ఆదమరచి నిద్రించుచుండిరి. అవనిని రాలిన పువ్వుల ఓలే రంగురంగుల వస్త్రములతో రకరకాల భరణములతో కొలువలతో వెలుగొందు సరసిలో కన్నులు మోడ్చిన రాజహంసలటు. అది నల్లని సరస్సులో తెల్లని కలువలు ఇలా ఉన్నాయట. అక్కడ అలా ఎలా ఉంటాయో సరస్సులో అలా ఉన్నారట ఈ స్త్రీలు అక్కడ నిద్రపోతూ. మదిరాపానముతో మై మరచి నిద్రించుచునుండిరి నెరజానలు మదన సంగరము నందు అలసిరి మై పరిపించడి రతుల సొలసిరి. వారికి ఏమిటండి స్వతంత్రం, అక్కడ దేనికి లోటు లేదు. కాక మదిరాపానంతే ఉన్నారు అంతా రాక్షసులు. వారి స్వధర్మము అలా అలసి సొలిసి పడి నిద్రిస్తున్నారట. అది ఎలా ఉన్నారో కూడా వాల్మీకి వర్ణించారు. కొందరి కన్నుల కాటుక చెరిగెను, కొందరి మోముల బొట్టులు చెరిగెను, కొందరి తలలో పువ్వులు వాడెను, కొందరి వేణి బంధములుడెను, కొందరి రవికెల ముడులు ఊడెను, కొందరి వేణుల వలువలు తొలగెను, కొందరి హారములటునిటు చెదెరెను, కొందరి గుండెలు మత్తునాదెరెను. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి మోక్ష సుధ. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే అసలే కొంచెం పుచ్చుకొని ఉన్నారు కదండి, ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తూ ఉంటే ఎగిరిగిరి పడుతున్నాయట ఈ బయట చెగులు. అది కన్నుల కాటక చిరిగిపోయిందట. ఈ వేణిబంధములు జుట్టు ఊడిపోయిందటండి, పువ్వులు వాడిపోయినాయట, కొందరు ముడులు ఊడిపోయినాయి. వారందరినీ చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఆ లంకలో. అంగుష్ట ప్రమాణుడై ఎవరికీ కనిపించకుండా ఆ లంకలో వెతుకుతూ ఉన్నాడు అమ్మ సీతమ్మ కోసం. మదిరాపానము చేసి వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఆ లంకలో నిద్రిస్తూ ఉన్నారు. కొందరి మెడలోని వైడూరి హారములు కాదంబరి పక్షుల వలె కనిపిస్తున్నాయి, కొందరి మెడలోని బంగారు హారములు చక్రవాక పక్షుల వలె కనిపిస్తున్నాయట. అలాగే వైఢూర్యంతో కూడిన బంగారు సూత్రములు హంస కారండవ చక్రవాకముల వలె కనబడుతున్నాయి. నిద్రలో ఉన్నప్పుడు నోటి నుండి వచ్చే గాలికి ముఖం మీద పడి ఉన్న పైట చెంగులు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఊగుతూ ఉన్నాయట. ఎప్పుడైతే నిశ్వాసం వదిలారో అప్పుడు ఈ బయట చెంగు పక్కకు తప్పుకుంటే, అంటే ఈ బయట చెంగు ముఖం మీద పడినటువంటి చెంగు తప్పుకుంటే హనుమ వెళ్ళి ముఖాన్ని చూస్తున్నాడు. అమ్మ సీతమ్మ ఏమో అక్కడ పెట్టారేమో అని చెప్పి. అది అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలాగరితాశ. ఒకరి మీద ఒకరు, ఒకరి తల మీద ఒకరు, ఒకరి చెయ్యి మీద ఒకరు, అంతా తాగిన మత్తులో గంపగుత్తంగా పడుకుని ఉన్నారు. అక్కడ అందముగా ఒక పూలదండ వలె స్త్రీలందరూ కనబడుతున్నారు. ఒకరినొకరు కలిసి ఉండుట చేతే వస్త్రములు కానీ, ఆభరణములు కానీ, అవయవములు కానీ, మాలలు కానీ ఎవరివేవో తెలియటం చాలా కష్టంగా ఉందట హనుమకు. ఇక రాజర్షికాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, దైత్యకాంతలు, రాక్షసకాంతలు కామ పరవశంతో రావణునితో కలిసి పడున్నారు. అంటే రావణుడు అక్కడ హర్షతూలిక తల్పం మీద పడుకున్నాడు, ఆ చుట్టూ పడుకున్నారు వీళ్ళు కూడా. అయితే ఇంతకు ముందు ఒకరిని ప్రేమించి ఇక్కడికి వచ్చిన వారి స్త్రీలు కానీ, ఇచ్చటి నుండి వేరొక చోట ఆసక్తి ఉన్నవారు కానీ ఇందులో లేరటండి. అందరూ రావణుడిని కావాలని వచ్చిన వారే, లేదా రావణుడు జయించి తెచ్చుకున్నవారే. ఇక కమిట్ అయిపోయారు. ఇక రావణుడే జయించి తెచ్చుకున్నాడు కదండి, మరి అది ఒక రాజధర్మం. అలా హీనమైన స్వభావం కలది కానీ, అందం లేనిది కానీ, మర్యాద లేని స్త్రీ కానీ, నీచ స్వభావమైన స్త్రీ కానీ ఎవ్వరూ ఈ స్త్రీలలో లేరట. ఆ రావణుడి భార్యల్లో 9 భార్యలంట రావణుడు. అందరూ ఉత్తములేనట.
వాల్మీకి చెప్పిందండి. ఇలా వీళ్ళందరినీ కూడా ఈ సుందరులందరినీ చూసుకుంటూ హనుమ ముందుకు వెళుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం తచ్చిన్మాం వేసి తత్వతః. అంటే కొన్ని వేల మనుష్యులలో ఒక్కరే సిద్ధికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించిన వారిలో సిద్ధి పర్యంతం కొందరే సాగుతారు. అలా సాగిన వారిలో ఏ ఒక్కరో మాత్రమే భగవంతుని సిద్ధిని పొందగలుగుతారు. అంటే లక్షల మంది రాశారండి జాబు పరీక్ష టెస్టు. అందులో ఆ లక్షల్లో 100లోనే పాస్ అవుతారు. ఆ 100లో వెళ్ళిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒక 10 మంది దాన్ని ఆ ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అంతే కదండి పోటీ పరీక్షలు. అలాగే లంకలో బంధించబడినటువంటి కొన్ని వేల మందిలో ఒక్కరికి కూడా రావణుని వదిలిపెట్టి వేయాలని కానీ, వేరొకరిని పొందాలని కానీ, పొందే వస్తువు వేరొకటి ఉన్నదని కానీ, అంతే కదండి. అంటే భగవంతుడు వేరు కదా, భగవంతుడిని చేరుకోవాలనే తలంపు లేకుండా, అంటే ఇంకో వస్తువు ఉన్నది అని భావనే లేకపోకుండా ఉన్నట్ట. అమ్మ సీతమ్మ ఒక్కటే రామ రామ అని ధ్యానం చేస్తూ అక్కడ ఉన్నది లంకలో. అమ్మ వ్యతిరేకించింది. ఎందుకంటే తను మిథిలానగర రాజకుమార్తె, జనకుని కుమార్తె, అంతులేని సంపద. అక్కడి నుంచి అత్తవారిల్లు ఏమిటండి, అయోధ్యకు వచ్చారు. రాజా దశరథో నామరథ కుంజర వాజమాన్ అన్నారు వాళ్ళని. దశరథుడనే రాజు గుర్రములు, అశ్వములు, కాల్బములు, సైన్యము ఇంత అని చెప్పడానికి వీలు లేనంత సైన్య బలము, శక్తి, ధనబలము ఉన్న వ్యక్తి ఎవరు? దశరథుడు. సరిహద్దులే లేవు. అందుకని సరిహద్దులు ఉంటే మరి కిష్కిందకు వచ్చి వాళ్ళని ఎందుకు చెప్పాడు? సరిహద్దు లేదు, అఖండ భారతం. అటువంటి వారి పెట్టినింటికి వచ్చింది సీతమ్మ. అంటే తన పుట్టినింటి కన్నా ఎక్కువ సంపద ఉన్నది పెట్టినింట్లో. అక్కడి నుంచి అడవికి వచ్చేసారు. అడవికి వచ్చేస్తే రావణుడు అపహరించాడు. అపహరిస్తే రావణుడు సంపద ఎంత ఉందండి చెప్పుకున్నాం కదా మనం. అన్ని దేవతలందరినీ చేయించి ప్రతి గదిలోనూ కూడా మనం ధాన్యం రాసులు పోసుకున్నట్టు గాదిల్లో రత్నాలు, వైద్యులు, వజ్రవైడూరాలు, బంగారము అన్నీ పోసుకున్నారు. అంత సంపదకి ఎవరి దగ్గర లేదు. రావణుడి దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర లేదు. కానీ అమ్మ ఏం చేస్తుంది, అందరికన్నా ఎక్కువ ఉంది రావణుడి దగ్గర సంపద అని ఈ నూరుగురు రాణుల వలె ఆలోచించలేదు. రామ 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 అని రాముణ్ణే ధ్యానిస్తూ కూర్చున్నది అమ్మ. ఎందుకు అంటే అతని చేతనే అనుభవింపబడదగినదై, ఆయనే రక్షకుడుగా కలిగిన వాడై, ఆయనే ఆ పరమాత్మనే చేరేందుకై ఈ ఆత్మ వస్తువు ఎదురు చూస్తూ ఉంది. ఆత్మ పరమాత్మతో చేరడం కొరకు అని చెప్పుకున్నాం కదండి. ఇది ఇహలోక సంబంధమైనటువంటిది రావణుడు. మనం పరలోక సంబంధం దానికి చూసుకోవాలి. వైకుంఠానికి, మోక్షానికి చేరే ప్రయత్నం చేయాలి. అదే చేస్తున్నాడు ఇప్పుడు హనుమ. చూస్తున్నాడు, వెంటనే దొరికేస్తుందండి. ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? చూచాడు. అక్కడ రావణుడు పడుకుని ఉన్నాడు. ఎలా ఉన్నట్ట? చేతులు బారులు చాచి పడుకున్నట్ట. 5 తలల సర్పంలా ఉన్నాయట ఒక్కొక్క చెయ్యి. ఈ చెయ్యి 5 తలల సర్పము, శ్రేష్ఠిలా 5 తల. అంత బలవంతుడు, అంత పెద్దగా ఉన్నాడు. అలా ఉన్నాడు అతను. రావణుడు కూడా మద్యపానం చేసి గురు పెడుతున్నట్ట. ఆ ఉచ్ఛ్వాస విశ్వాసాలకే భయం కలుగుతుందట. ఆ రావణుడు మందిరంలోకి వెళ్ళి, అంటే చిన్నగా ఉన్నాడు కదండి, దూరం నుంచి చూసిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళి మొహం చూడాలి. ఆ రావణుడితో చుట్టూ ఉన్న స్త్రీలను అందరినీ. చిన్నగా ఉన్నాడు కదా, మామూలుగా ఉన్న వాళ్ళే 5-6 అడుగులు, 8 అడుగులు. అప్పుడు 8 అడుగులు అంటే ఈయన ఎప్పుడు అంగుళం లెక్కలో ఉన్నాడు. ఒక పిల్లి ఎంత అంటే పిల్లి 10 అంగుళాలు వేసుకోండి, లేకపోతే 1 అడుగు వేసుకోండి. అందుకని బాగా దగ్గరికి వెళ్ళి చూడాలి కనుక రావణుని తల్పం చూచాడు. అక్కడికి వెళ్ళాడు. వాల్మీకి వర్ణిస్తున్నారు ఆ రావణుడి తల్పం ఎలా ఉంది అని. ఏనుగురకముతో నిర్మించిన బంగారు పట్టెల మణిమయ తల్పము. 7 దంతాలతో నిర్మించారటండి. పగడపు కోడులు, పట్టు పరుపులు, మంచి మూర్చముల జాలలు జాల్గా అక్కడ వేలాడదీశారట. పగడపు కోడులు, పగడపు దీవి నుంచి కోరల్స్ పగడాలు తెచ్చాక అమర్చారట కోరలుగా.
బంగారు పట్టేలతో తయారు చేసేట మేలిమి బంగారు పాదపీఠం దీన్ని లేచి దిగడానికి మంచం కింద ఒక పూర్వం ఇంట్లో ఉండేదండి, పెద్ద ఎత్తుగా ఉండేది మంచం. ఆ మంచం దిగడానికి ఒక మొక్కాలు పీటలాంటిది ఉండేది, అది కూడా బంగారు పాదపీఠం అటండి. పాలనురుగు వలె పట్టు తెరలు, జిలుగు తెరలు కట్టారట అక్కడ రావణుడు మందిరం చుట్టూ. మెత్తని పరుపులు, మేలి దుప్పటులు, హంసతూలికా తల్పములు. అది తెల్లని మల్లెలు చల్లిన పరుపున మెల్లగా శయనించిన రావణుడు, సుందర సురుచిర భూషణములతో మందర పర్వతమోయనట్లుండెను. భూషణాలు తగిలించుకున్నట్ట. మందర పర్వతం ఎంత పర్వతం ఉంటుందో అంత పర్వతంలాగా కనిపిస్తున్నట్ట హనుమకు. చూచాడు. మదిరను త్రాగి మైమరచిన యాతని కన్నులు కెందామరలై ఉండెను. మదిరాగంధముతో నిశ్వాసము నాగుబాము బుషాననుసరించెను. ఆ మదిరాపానము చేత ఆ విశ్వాసం వస్తుంటే బుస వస్తుంది, గొరక వస్తుంది. చూశారు, ఆ గొరక అని నాగుపాము బుస ఎలా ఉంటుందో అలా ఉందట. ఆ వాల్మీకి రాసిందని. ఇదంతా చూస్తున్నాడు హనుమ. ఐరావత దంతముల దాటికి అతని భుజములు గంటులు పడను. దేవేంద్రుడితో యుద్ధం చేసేటప్పుడు ఐరావతం కొమ్ము విసిరితే దంతాలు ఘాట్లు పడ్డాయటండి. అలాగే ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు వజ్రాయుధంతో తగిలిన దెబ్బలు కూడా అలవాటుగా కనిపిస్తున్నాయట. అక్కడ చూచాడు, హనుమ చూస్తున్నాడు. వీరెందరితో నిద్రించుతున్నటువంటి రావణుని చూచాడు. తమ చేతులు చాచుకుని పడుకున్నాడు ఆ రావణుడు. చూచాడు ఎత్తైన విశాలమైన పట్టి మంచం. ఆ పట్టె మంచం మీద పాంపు మీద నిద్రపోతూ ఉన్నాడు రావణుడు. చూచాడు ఆ పక్కన ఎక్కడైనా చుట్టుపక్కల సీతం ఉందేమో అని చూస్తూ ఉన్నాడు. వెళ్ళాడు, అక్కడ చూస్తూ ఉన్నాడు. అక్కడ కొంచెం మెలకుగా ఉన్నట్టండి జనం. వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. వేణువులు దినవారు కొందరు, అక్కడ ఏదో పాటలు పాడుకుంటున్నారు అనమాట. వేణువు ఫ్లూట్ వాయిస్తున్నారు. వేణువులు దినవారు కొందరు, వీణలు మీటిన వారు కొందరు, పాటలు పాడిన వారు కొందరు, ఆటలు ఆడిన వారు కొందరు. ఆ భవనములో ఎక్కడికక్కడ ఆదమరచి నిద్రించుచుండిరి. ప్రియుని కౌగిటను చొక్కినట్లుగా ఒక్కత వీణను కరచి పట్టుకొని, ఆ వీణ వాయిస్తూ 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 ఆ వీణనే కౌగిలించుకుని పడుకుందట. ఆ వేణువు వాయిస్తూ వాయిస్తూ కూడా ఆ వేణువు అలాగే పట్టుకుని నిద్రపోతుందట. ఇక్కడ కొందరు పాటలు పాడుతున్నారట. మధ్యల మీద బొమ్మని పడుకుని నిద్రపోతుందట కావడి. రాక్షసులు వీళ్ళంతా. ఇలా వీరందరూ ఇలా ఉండగా వీళ్ళందరినీ చూసుకుంటూ దాటుకుంటూ వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉండగా ఒక కక్ష కనిపించింది, ఒక విశాలమైన గది. అంటే రాజకోట కదండి, రావణుడు లంక. గది అంటే ఒక రకంగా ఒక అపార్ట్మెంట్ అంత ఉంటుంది. ఒక ఎకరం స్థలంలో ఒక గది ఉంటుంది అనుకోండి. అందుకని చూస్తూ వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక స్త్రీ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉంది. ఒక్కతే, చుట్టూ ఎవరూ లేరు. ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది. ఓహో, ఏదో కొంచెం మధ్యలో ఈయనకి సంతోషం కలుగుతూ ఉంది. కొంచెం చూశాడు. ఆమె ఎలా ఉంది? ఆమె యొక్క శరీర కాంతితోటే ఆ గది అంతా ప్రకాశిస్తుందటండి. అంత శరీర కాంతి చూచాడు. చిన్నగా ఉన్నాడు కదండి, మంచం కూడా ఎక్కాలి, చూడాలి, ముఖాన్ని పరిశీలించాలి. చూస్తూ ఉన్నాడు. ఆ రావణుని సేనాగారమున వెళ్ళాడు, చూస్తున్నాడు. ఆమె ఎలా ఉందో వాల్మీకి వర్ణించాడు. మైనమ్మును కరిగించి పోసినట్టు, మైనమ్మును కరిగించి పోసినట్టు వంపులు తీరెను ఆమె అంగములు. అవనిలోని సౌందర్యమునంతా, అవనిలోని సౌందర్యమునంతా రాశిగా చేసి మూసను పోసి వనజభవుడు సృష్టించెను వనితగా. వనజభవుడు
సృష్టించెను వనితగా అనినటులుండెను అందము నిండెను గులాబీ రేకులలోని మాత్రవము. ఎంత సున్నితంగా ఉంటాయండి గులాబీ రేకుల్లో మాత్రవం, మృదుత్వం. గులాబీ రేకులలోని మాత్రవము బంగారములో రంగరు కాంతి తారలలోని తలుపు వెలుగులు ఆమెకు దేహము గారు పొందెను. ఇవన్నీ కలిపితే ఎంత అందంగా ఉంటుందో అంతలా అంత బాగుందటండి ఆ రూపం. అరవిలిసిన ధవలాప్త పత్రములు అందములుండెను ఆమె అడుగులను మందాకిని ఒయ్యారపు సొంపులు అందములొలుకును ఆమె కురులలో. ఉంగరాల చుట్టూ అన్నమాట, అంటే కురులు అలా విడదీస్తున్నాయి. ఆ మందాకిని ఒయ్యారపు సొంపులు అంటే మందాకిని అనేది చూస్తే మనకు తెలుస్తుంది, ఎగుడు దిగుడులు అలా గిరజాల చుట్టూ ఉంగరాల చుట్టూ అని అర్థం. అది మచ్చలేని జాబిల్లి విధమున. మనం జాబిల్లికి మచ్చ ఉంది అంటుంటారు, మచ్చ ఉంటేనే అంత అందంగా ఉంది కదండి జాబిల్లి, ఎందుకు చందమామ. మచ్చలేని జాబిల్లి విధమున ముచ్చట గొలుపును సుందరి వదనము స్వచ్ఛమైన జలజాకరమందున స్వచ్ఛమైన జలజాకరమందున కమలములై కరములు వెలువొందెను. స్వచ్ఛమైన జలజాకరం సరస్సులో కమల పువ్వులు తామర తోడులు ఉంటాయి చూసారా, ఎంత మృదువుగా ఉంటాయి తామర తోడులు, అంత మృదువుగా ఉన్నాయటండి వారి చేతులు. పారిజాత పుష్పము ఎనున్నట్లుగా అలరుచుండెను ఆమె నాసిక. పారిజాత పుష్పం చూడండి కరెక్ట్గా ఉంటుంది, అదంటే కోటేరేసిన ముక్కు అంటారు చూసారా, అలా కోణం బాగుంటుంది. అది కోటేరేసిన ముక్కు అని చెప్పడానికి కోసం వాల్మీకి ప్రయత్నం. పారిజాత అంటే వాల్మీకి సంస్కృత శ్లోకాలు రాశారు, దానికి తెలుగు మక్కి మా తండ్రి గారు రాసిన పాటలు. పారిజాత పుష్పము ఎనున్నట్లుగా అరరుచుండెను ఆమె నాసిక. ఆ నాసికలో అమరిన ముక్కర అందములొలుగును కాంతులు సిందును. చాలా అందంగా ఉందటండి ఆ ముక్కు పుడక. ఇక శంఖము వంటి చక్కని గలమున కంఠన్న శంఖంలా ఉందటండి. అది శంఖం ఏ రూపంలో ఏ ఆకారంలో ఉంటుందో అలా ఉందట కంఠం. శంఖము వంటి చక్కని గలమున కలదు లేదో అనిపించెడి నడుమున అర్థచంద్రునట్లలరు భాలమున వెలసెను విభూతి రేఖలు మూడు. రవిగాంచనచో కవిగాంచను అంటే ఆ నడుము దగ్గర 3 రేఖలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు కవి. ఇక్కడ ఇది ఐశ్వర్యానికి చిహ్నం అండి. ఇక్కడ కూడా 3 మడతలు 3 రేఖలు కనిపిస్తాయి. మనం నుదురు చిట్టించినట్లయితే 3 రేఖలు కనిపిస్తే అదృష్టవంతుడు అంటారు. అలా పాల భాగంలోను నడుములోను ఇక్కడ కంఠమందు కూడా 3 రేఖలు కనిపిస్తూ ఉన్నాయట. ముచ్చట గొలుపును సుందరి వదనము చూచాడు. ఆమెనుగాంచిన హనుమంతుడు సంతోషముతో గంతులు వేసెను. తోకలు ముత్యుడు కొనిపైకెగిరెను మొగ్గలు వేయుచు దగ్గరికేగెను. ఇంకా మొక్కలు చూడడానికి కొడుతున్నాడు. ఈ లోకములో ఇంతటి అందము ఎవ్వరి కుండును సీతకు కాక. అమ్మ సీతమ్మ కాకుండా ఇంత అందంగా ఎవరుంటారు, అమ్మ సీతమ్మే అని నిశ్చయానికి వచ్చేసాడు. నా శ్రమ ఇప్పటికైనా ఫలించెను నారీమణి జానకి కనిపించెను. జానకి కనిపించిన తోకను ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్ఫోటయామాస చుచుంబ పుచ్చం. చుచుంబ ముద్దు పెట్టుకున్నాడు, పుచ్చం అంటే తోక. ఆ స్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహతి నిపపాత భూమౌ. స్తంభాలు ఎక్కాడు, కిందకు ఉరికాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు, చెప్పలు చరుచుకున్నాడు, చాలా సంతోషించాడు. ఒక్కటే చెప్పారు వాల్మీకి, విదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం. కపిచేష్టలన్నీ చేశాట. అమ్మ సీతమ్మ కనిపించేసింది అని సంతోషం. అన్ని ఒకటొకటి చూస్తూ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి చూస్తే కానీ కుదరదు. ఇంతే కదండి ఉన్నాడు.
ఆ వెళ్ళి చూశాడు, చెంపలు దంచుకున్నాడు, తోకను గుర్తిడుకున్నాడు, దగ్గరికి వెళ్ళాడు, చూచాడు. ఆమె సీత కాదు, రాముని భార్య మండోదరి, పట్టపురాణి. అందుకని స్పెషల్గా ప్రత్యేకమైన గదిలో ప్రత్యేక తల్పంలో ఆమె పడుకుని ఉంది. ఈ ప్రత్యేకంగా ఉండడంతో, ఆమె అందంగా ఉండడంతో, ఆమె అంగ ప్రత్యంగములని కూడా చక్కగా సౌష్ఠవంగా అందంగా ఉండడం చేసి అమ్మ సీతమ్మే అనుకుని హనుమంతుడు పొరపాటు పడి చాలా సంతోషించాడు. కానీ చూచి నిజం తెలుసుకుని అయ్యో అమ్మ సీతమ్మ కాదు, ఈమె మండోదరి అనుకొని అది నాదే పొరపాటు. నా రామేణ వియుక్త స్వప్తుమర్హతి భామిని నా భోక్తం నా ప్యలంకర్తం నపానం ఉపసేవితం. అదేమిటి ఇలా ఆలోచించాను నేను, అమ్మ సీతమ్మ ఇక్కడ ఎలా పడుకుంటుందా అంట, ఎలా పడుకుంటుందా అంశతుడిక తల్పం మీద రాముడిని విడిచిపెట్టి. నా భోక్తం భోంచేయదు, ఏమీ తినదు, నా ప్యలంకర్తం అలంకరించుకొనదు, నా పానం ఉపసేవితం మంచినీళ్ళు కూడా సేవించదు. ఇంత చక్కగా ఇలా నిద్రపోతుంది. అమ్మ సీతమ్మ కాదు, నేనే పొరపాటు పడ్డాను అనుకుని నాణ్యం నరవపం స్థాతం సురామపి చేశ్వరం నహి రామస్సమక్కచ్చ దివ్యతే త్రిదశేషి అని చెప్పి, నేను చాలా పొరపాటు పడ్డాను, అమ్మ సీతమ్మ కాదు అని చెప్పి మళ్ళీ పక్క గదిలోకి వెళ్ళాడు. అది పానశాల అనమాట అండి. ఆ పానశాలలో వెండి గాపులు, పెద్ద పెద్ద బంగారు కాపులు, ముద్దులులికిడి, పొగపొగ పొంగడి ఆసవములతో ద్రాక్షాసవములు, పుష్పాసవములు, మధురాసవములు, మధ్యజాతులు, కల్లులు, సారాయి అన్నీ కూడా ఏర్పాటు చేసేటండి అక్కడ. ఏమిటి బంగారు పాత్రలతో. ఇంకా చూడండి, సగము త్రాగినవి సగము ఒలికినవి నేలపైన పడి పొరలుచునున్నవి, మద్యము అన్నిటిగా నిండి ఉన్నది, మెండుగా పాత్రలు మెరుగుచున్నవి. ఇక తాగిన తర్వాత మరి వాళ్ళు ఏదో కావాలి కదండి, స్టఫ్ ఏదో అంటారు కదా, అది దానికోసం అక్కడ ఏర్పాటు చేశారట. లేడి మాంసమును కోడి మాంసమును, లేడి మాంసమును కోడి మాంసమును, పంది మాంసమును పశువుల మాంసము, ఇర్రి మాంసమును గొర్రె మాంసమును, నెమలి మాంసమును మేక మాంసమును. ఏదైతే మాంసమే కదండి, అందులో వాళ్ళు అర్హులు, ఆథరైజ్డ్ పర్సన్స్, వాళ్ళు తినేయచ్చు. అది నేతిలోనవే పడములు పెట్టిరి, నెత్తో వేచేట ప్రభు తేలగా కూరలు వండిరి, గుండెలు వేరుగా కండలు వేరుగా రెక్కలు వేరుగా డొక్కలు వేరుగా. అంటే మనం అదే లివర్ అన్ని ఫ్రై చేసుకుంటారు, లేకపోతే ఇంకోటి కర్రీ వండుతారు, ఇంకోటి సేర్వా పెడతారు, చూసారా? అలా దేనికి దానికి చక్కగా ఏర్పాటు చేశారట విడివిడిగా. అది వారికి పశువుల మాంసము, పంది మాంసము, ఇరి మాంసం ఏదైనా ఇది అదేని లేదండి. ఏదైనా మాంసం అంటే ఒకటే, మనది కాని దానిని మనం చేసుకుని అనుభవిస్తున్నాం, మనది కాదు అది. మాంసాహారులు శాకాహారులు అని రెండు విభాగాలు ఉన్నాయండి ప్రాణికోటిలో. మాంసాహారులు ఏమిటండి, గోళ్ళు, ఆ ముక్కు ఎంతుందనుకోండి, పట్టిందంటే గుండెకాయ దాని చేతిలో కొట్టేస్తుంది, ఆ ముక్కు కూడా అలాగే ఉంటుంది, చీల్చేస్తుంది, పచ్చి మాంసాన్ని ఉన్నది ఉన్నట్టుగా తినేస్తుంది. అలాగే పిల్లి. ఈ మాంసాహారులన్నీ మీకు ఒక్కటే గుర్తు, నాలికతో జలము సేవనము చేయవన్నీ మాంసాహారం చేసేటతో. పులితోటి నా నీళ్లు సరస్సు దగ్గరికి వెళ్ళి నాలికతోనే తాగుతుంది, పిల్లి అలాగే తాగుతుంది. మరి ఆవును గోవును ఏం చేస్తాయి, మూతి ముంచేసి తాగుతాయి మొత్తం శాంతం. వీటికి నెమరు ఉంది, వాటి మాంసాహారులకి నెమరు వేసుకునే శక్తి లేదు. అందుకే నాలిక ఎప్పుడు బయటపెట్టి, కుక్క కూడా చూడండి నాలిక బయటపెట్టి అంటూ ఉంటుంది, అది మాంసాహారమే, మాంసం తింటుంది కదండి. అలా మాంసాహారులు శాకాహారులు అని ఉన్నారు. రెండు ప్రాణికోటి మొత్తంలో 84 లక్షల జీవరాశులలో కూడా రెండే భాగాలు. శాకాహారులకి అందమైన పళ్ళు ఉన్నాయి, చక్కని దంతాలు, భక్ష్యములు తినడానికి, లేఖనాలు సేవించడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనది కాని దానిని మనం కుక్కర్లో 6 విజిల్స్ రప్పించి దానికి మసాలా వేసి ఇంకోటి చేసి మనది కాని దానిని మనదిగా చేసుకొని తింటున్నాం. అది మనది కాని దానిని మనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదని చెప్పడమే ఇది. అయితే వాళ్ళకి ఇంతకీ ఆథరైజ్డ్ అనమాట, వాళ్ళు ఏ మాంసం అయినా తినేచ్చు, అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ తినేస్తున్నారు.
ఇక అచ్చట లేహ్యాలు ఉన్నాయి, అంటే నాకదగినవి. పేయములు అంటే త్రాగినవి. తీపి, ఉప్పు, పులుపు అన్ని రుచులతో కలిపినటువంటి రాగములు ఉన్నాయి, షాడకములు ఉన్నాయి. లేహ్యాలను శర్కరాసవం అంటే బెల్లంతో తయారు చేసినటువంటి మద్యం. మౌద్వికాసవము, సవము అంటే త్రాగి, అది విప్ప పువ్వుతో చేసినటువంటి సార. అలాగే పుష్పాసవము, ఫలాసవము అంటే దివ్యమైనటువంటి కళ్ళు తయారు చేసింది. కృత్రిమంగా తయారు చేసిన కళ్ళు కూడా ఉందటండి అక్కడ వాల్మీకి రాసింది. అవన్నీ తాగి పడిపోయి ఉన్నారటండి అక్కడ. ఆ పాఠశాలలో అంతా వెతుకుతూ ఉన్నాడు. అంతఃపురంలో పరస్త్రీలు నిద్రించుచుండగా చూచుట వలన నాకు ధర్మలోపమేమైనా ఏర్పడినదా అని చింతిస్తూ ఉన్నాడు హనుమ. దాన్ని చూచాడు కదండి, వస్త్రములు తొలగపోయిన స్త్రీలను కూడా చూచాడు హనుమ. అరే చూడకూడదు కదా, మరి నాకేమైనా మనసే కదా ముఖ్యము దేహమునకు అది చెదరనిచో అంటదు పాపం. మనసే కదండి ముఖ్యం. మన మనసులో ఏ భావన లేకపోయినట్లయితే ఆ దోషం మనకి ఎందుకు అనుకుంటుంది? ఆ భావనతో చూసినట్లయితే నీకు దోషం కలుగుతుంది. అది వర్షం వస్తుందండి, పొద్దుపోయింది, చూస్తున్నాడు, ఇతను ఇంకా రాలేదు ఏమిటి అని. ఆ వర్షంలో పరిగెట్టుకుని వచ్చింది పాప, 18 ఏళ్ల వయసు, మంచి యవ్వనంలో ఉన్నది. ఓట్లంతా తడిచిపోయింది, వర్షం కదండి తడిచిపోయింది. లోనకు వచ్చింది. వచ్చిన వెంటనే తువాలు ఏం చేశాడు, తువాలతో శుభ్రంగా తుడిచి అరే నీకు జలుబు చేస్తుందని తెలుసు కదా, ఎందుకు వర్షంలో తడిచి వచ్చావు అని చెప్పి అన్ని తుడిచి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రమ్మని పంపించాడు. తన చెల్లి, ఒకగానొక చెల్లి, తండ్రి గారు లేరు, ఈయనే తండ్రి అన్న. ట్యూషన్కి వెళ్ళింది పాప, వర్షం వచ్చింది, వచ్చేటప్పటికి తడిచిపోయి వచ్చింది. శుభ్రంగా తడిచిపోయి వచ్చిన చెల్లికి తనే రుద్ది లోపలికి పంపించి డ్రెస్సులు మార్పించుకుని 4 చుట్లు తిట్టాడు, మీకు జలుబు చేస్తుంది కదా వర్షంలో వస్తే. మరి ఆయన చూచాడు కదా సౌందర్యాన్ని, తడిచి ఉన్నటువంటి స్త్రీ సౌందర్యాన్ని చూచాడు కదా. మరి ఆయనకి ఎందుకు ఏ భావము కలగదు? తను అన్నగారు, తండ్రి గారు మరణించిన కారణంతో తనే తండ్రి తన బిడ్డగా చూసుకుంటున్నాడు. ఈయన మనస్సులో ఏ వికల్పము కలగలేదు. అంతే కదండి, మన బిడ్డలు చూస్తే మనకి వికల్పం కలుగుతుందా? కదా, అలా చూడాలని నేను చూడలేదు. అమ్మ సీతమ్మ అన్వేషించడానికి వెళ్ళి వారు కనబడ్డారు, నా చేత వారు చూడబడ్డారు, నేను చూడలేదు కనుక నాకు దోషం అంటదు. మనయేవ మనుష్యానాం కారణం బంధభోక్షయో, భగవద్గీత. మన మనస్సే కారణం అండి బంధం పట్టుకుని పీడించడానికి. అదే కదండి, సీతమ్మ రాముడు బంగారు లేని కోడింది, మనస్సు కావాలంది, బంధింపబడింది. మన అలాగే కామము, కోరిక, ఏదో కోరుకుంటాం, ఆ కోరిక కోసం వాళ్ళ కింద చేపెట్టాలి. నాకు 10 ఏళ్ళు కావాలి, ఇప్పుడు లేవు, ఏం చేయాలి? రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళండి, మీరు వచ్చారు, ఎవరి ఫలానా నుంచి, సరే ఏమిటి సంగతి, మరి చేయకూడదు చేయాలి కదండి. అది కోరిక. కామము అంటే కోరిక బంధిస్తుంది. మన మనస్సే కారణం. ఈ మనస్సును నియంత్రించినట్లయితే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభ వ్యవస్థాసు తత్యమే శుభ వ్యవస్థితం. మనస్సే కదా సర్వేంద్రియములకు మూలము. ఈ పంచేంద్రియాలకు కూడా గుర్రాలండి, 5 గుర్రాలు. మన శరీరమే రథం. ఈ 5 గుర్రాలు మన పంచేంద్రియాలు. ఇది ఒకటి ఇటుపోతుంటుంది, ఒకటి ఏదో కావాలంటుంది, ఇంకోటి ఏదో కావాలంటుంది. వీటన్నిటినీ కూడా ఉత్తమమైన రథసారథి తన అశ్వములను నియంత్రించినట్లుగా మన మనస్సును, మనం పంచేంద్రియాలను నియంత్రించినట్లయితే దేవుణ్ణి ఆ మోక్ష మార్గానికి చేరుకునే ప్రయత్నం అన్నా చేస్తున్నట్టు లెక్క. అదే చెబుతున్నాడు ఇక్కడ వాల్మీకి గారు. మన మనస్సే కారణం, నా మనస్సు చెలించలేదు కనుక నాకు దోషం అంటదు అని చెప్పి చూస్తూ ఉన్నాడు. మళ్ళీ పక్కన వెతుకుతూ ఉన్నాడు, మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఎక్కడా కనిపించలేదు, తిరిగి వెళ్ళిపోదామా? తిరిగి వెళ్ళిపోతే ఎలాగూ? అక్కడ రాముడు ఎదురు చూస్తుంటాడు కదా, ఏం చేయాలి అని చెప్పి విచారిస్తూ దుఃఖిస్తూ ఆలోచన చేశాడు. ఒకసారి రాముని తలుచుకున్నాడు. అనిర్వేద శ్రీయో మూలం అంటే ప్రయోపవేశం కూడా చేద్దాం అనుకున్నాడు. నేను వెళ్ళి అమ్మ కనపడలేదని చెప్పినట్టయితే రాముడు ప్రయోపవేశం చేస్తాడు, రాముడు ప్రాణాలు విడుస్తాడు. అమ్మ సీతమ్మ లేదు కనిపించలేదంటే రాముడు ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. అన్నతోడిదే లోకమని లక్ష్మణుడు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు.
ఇందరి మరణాలకు కారణమై నేను వెళ్ళి కవరిందుకు చెప్పటం, నేను ఇక్కడే ఉంటాను ఆకుల అలములు తింటూ వానప్రస్థంగా ఇలా ఇక్కడే లంకలోనే తిరుగుతూ ఉంటాను, లేదా ప్రాణాలను తీసేసుకుంటాను అని ఆలోచిస్తుంటూ ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పి అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరంసుకం అనిర్వేదో సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో యత్త చేష్టాభూతమ. అనిర్వేదము, నిర్వేదం అంటే దుఃఖం అని, అనిర్వేదము అంటే దుఃఖము లేకుండా ఉండటమే శ్రేయస్సుకు మూలం. దుఃఖపడితే ఎప్పుడు ఉంటే లక్ష్మి ఉంటుందండి, ఉండదు. లక్ష్మి తొలగిపోతుంది. కలకంఠ కంటి కన్నీరు ఒలిగిన లక్ష్మి ఇట్లా తాను ఉండదు, ఉండనల్లదు అని చెప్తాను కదండి. అది ఆ కన్నీరు ఎందుకు వస్తుంది? దుఃఖం వల్ల. దుఃఖము లేకుండా ఉండటమే సౌభాగ్యానికి హేతు, సంపదకి హేతు. ఆ దుఃఖం లేకుండా ఉండాలని చెప్పారు పెద్దలు. అందుకని నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమిస్తాను, మళ్ళీ వెతుకుతాను, పూనికతో వెతుకుతాను అని నిశ్చయించుకున్నాడు. అది అనిర్వేదము, దుఃఖము లేకుండా ఉండాలి. లేదు అది ఎలాగో అంటే ఏకాదశి వేళ అనుకున్నారు ఒక ఇద్దరు సాధువులు. పొద్దున్నే గంగా స్నానం చేశారు గోదావరి ఒడ్డున. ఒక సాధువు ఏమనుకున్నాడు, ఈవేళ ఏకాదశి, జనం ఎక్కువ వస్తారు, నాకు తలో రూపాయి వేస్తారు, ఈవేళ కనీసం డబ్బులు నాకు బాగా ఎక్కువ వస్తే ఈవేళ నేను అనుకున్నది చేసుకోవచ్చు, అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఈ చెప్పిన మాంసాలు మద్యాలు అన్నీ కొనుక్కోవచ్చు, డబ్బులు ఎక్కువ వస్తే అని చెప్పి వీడు చక్కగా స్నానం చేశాడు, నామాలు పెట్టాడు, కూర్చున్నాడు. ఇంకో సాధువు ఉన్నాడు కదండి, ఆయన స్నానం చేశాడు, చక్కగా ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇద్దరు సాధువులే. అయితే ఈయనకి ₹1 వేయలేదు. ఏంటి సాయంకాలం అయ్యేటప్పటికి 200-300 వస్తాయి, నా కోరిక తీరుతుంది ఈవేళ అనుకున్నాడు. కానీ ఈయనకి ₹1 రాలేదు. సాధువు రాకపోతే చింతాక్రాంతుడు అయిపోయాడు. వేళ ఒక్క వెధవ కూడా ₹1 ఇవ్వలేదు అని చెప్పుకున్నాడు. బాధతో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, డబ్బులు లేవు. ఇంకో సాధువు ఉన్నాడు కదండి, ఆయన ఎవరిని ఏమడగలేదు, చెట్టు దగ్గర కూర్చుని నమశివ ఏకాదశి ఉపవాస వ్రతం అనుకున్నాడు అతను. పొద్దుటే స్నానం చేసినప్పుడు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండి దేవుణ్ణి ధ్యానిస్తే బాగుంటుంది అనుకుని ఆయన మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఆయనకి ₹1 రాయలేదు. కానీ ఆయన ముఖం వర్చస్సుతో వెలిగిపోతుంది, దేదీప్యమైన కాంతితో తేజపుంజం కనిపిస్తోంది. ఎందుకు? తపస్సు చేస్తున్నాడు, ఆనందంతో ఉన్నాడు, ఉపవాసం చేస్తానని సంకల్పించుకున్నాడు. అతనికి ఆకలి లేదు. వేళ ఉపవాసం అనుకున్నాం కదండి, నిర్జలంగా ఉన్నాడు. అతను చక్కగా శక్తివంతుడుగా ఉన్నాడు, ప్రకాశిస్తుంది. బాధ లేకుండా ఉన్నాడు అతను. ఇతను స్నానం చేశాడు, నామాలు దిద్దాడు, కూర్చున్నాడు, ఇతనికి ₹1 లేదు. ఇతను బాధతో ఉన్నాడు. అది ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను. అది దీనికి కారణం ఏమిటంటే అండి, కోరని వారిని వరిస్తుంది లక్ష్మి. ఈవేళ ఒక 100 సంపాదించాలి, లేకపోతే ఒక ₹1000 సంపాదించాలని బయలుదేరాం అనుకోండి, సంకల్పం చేసుకొని దానికి ఒక ₹10 తక్కువ అయితే చాలా బాధపడిపోతుంటాం. ఇదేమిటి మన టార్గెట్ ఎంత, టార్గెట్ రాలేదు అని ఎంత వచ్చినా కూడా అది బాధగానే మిగులుతుంది. అదే కోరకుండా నాకు ఈవేళ ఎవరో ఏ మహానుభావుడో ఒక టీ ఇప్పిస్తాడు, ఎవరో తెలిసిన వాళ్ళు 4 తెలుసు నాకు ఈ సెంటర్లో, ఆ సెంటర్కి వెళ్తే ఎవరొకరు టీ ఆఫర్ చేస్తారు, వెళదాం అని చెప్పి వచ్చామనుకోండి, ఆ టీతో పాటు టిఫిన్ కూడా ఆఫర్ చేశారు అనుకోండి, ఆహా నేను టీనే ఆశించాను, టిఫిన్ కూడా వచ్చింది కదా ఈవేళ అనుకుంటాడు. వాడికి సంతోషంతో ఉంటుంది. అది లక్ష్మీ స్వయంవరం చెప్పుకుని 2 నిమిషాల్లోనే నోటితో చెప్పుకుని వదిలేద్దాం. అది ఉపమానం అనుకోండి. విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు బ్రహ్మ విద్యలో రాసింది. లక్ష్మీ స్వయంవరం ఏర్పాటు చేశారు. స్వయంవరానికి ఒక రూల్ ఉంటుంది కదండి, ఏమిటి? మత్స్యంత్రాన్ని కొట్టడం, కింద నీడను చూసి జలంలో పైన మత్స్యంత్రాన్ని కొట్టాలి, ద్రౌపది స్వయంవరం. అలాగే శివధనస్సును విరవడం రాముని స్వయంవరం. లేదు మనకు రాజుల కాలం నాటికి వచ్చేటప్పటికి చెలికత్తెతో పాటు రాజకుమారి పుష్పమాల ధరించి ఉంటుంది. ఆ పక్కన ఉన్న చెలికత్త చెబుతుంటుంది, ఈయన ఫలానా అంగదేశానికి రాజు, ఈయన ఫలానా కాశ్మీర దేశానికి రాజు. అది
సంగర రంగ నిర్ధలిత చండ విరోధి మాతంగ రంగ అంగభంగ కలింగ కొంకణ టెంకనోత్కల కాశ్మీర దేశ ప్రభువితడు అని చెప్పి ఏదో పద్యాలు చదువుతుంటారు, చెప్తుంటారు. నచ్చితే అంటే ముందు ఆ చిత్తరువును చూస్తుంది కదండి తన వైగుల ద్వారా, ముందు ఒక ఉద్దేశం ఉంటుంది కదా రాకుమారికి, పక్కన జరుగుతుంది. నెక్స్ట్ ఆయన గురించి చెప్తారు. ఈయన ఎంత బలవంతుడు, 6 డాక్టరేట్లు ఉన్నాయి, 4 MA చేశారు, 4 PhDలు ఉన్నాయి, ఈయన 18 భాషలు మాట్లాడతారు అని చెప్తారు. మళ్ళీ పక్కకు పెడుతుంది. అలా ఎక్కడ నచ్చితే వారి మెడలో వరమాలు వేస్తుంది. అది ఒక సాంప్రదాయం. శివధనస్సు వినవడం ఒక సాంప్రదాయం, మత్స్యంత్రం కొట్టడం ఒక సాంప్రదాయం. మరి లక్ష్మీ స్వయంవరం అంటే ఏమిటండి సార్ నియమం అంటే ముందు ప్రకటించేశారు లక్ష్మీ స్వయంవరం. లక్ష్మీ వరమాలతో పట్టుకుని వచ్చింది. చప్పన్న దేశ రాజకుమారులందరూ కూడా వచ్చేసారు. సృష్టిలో మగ పురుగు అంటూ లేకుండా వచ్చేసింది. ఇక అంటే వృద్ధులు, వాళ్ళు పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చేసారు. లక్ష్మిని ఎవరు కాదంటారండి మరి? అందులో మహా అంతగత్తే లక్ష్మి. లక్ష్మీ స్వయంవరం కోసం అందరూ వచ్చేసారు. ఎక్కడ కూడా సృష్టిలోనే ఒక మగ పురుగు అనేది లేకుండా అంతా వచ్చి చక్కగా వచ్చారు. వచ్చిన తర్వాత దాని స్వయంవర నియమం చెప్పారు. ఏమిటి? లక్ష్మి అని చెప్పింది. లక్ష్మీదేవి ఆ వరమాల పట్టుకుని, నన్ను ఎవరైతే కోరకుండా ఉంటారో, నా మీద ఎవరు కోరిక లేకుండా ఉంటారో వారి మెడలో నేను వరమాల వేస్తాను అని. కోరే కదండి మరి వచ్చారు ఇక్కడికి. కోరిక లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? లక్ష్మీదేవిని పెళ్ళాడదామనే వచ్చారు. లక్ష్మి అంటూ అనురాగం చేత, అనురక్తి చేత ఇక్కడికి వచ్చారు. నన్ను పిల్లాడితే బాగుండు, నన్ను పిల్లాడితే బాగుండు అని. ఆ లక్ష్మీ స్వయంవర నియమం ఏమిటి? ఎవరు కోరకుండా ఉంటారో వారిని, అంటే కామము లేకుండా, కోరిక లేని వారు, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నది. అందరూ వచ్చేసారు. ఒక్కసారి చూసింది సృష్టిలో ఎక్కడా మగపురుగు లేకుండా అందరూ వచ్చేసారు. అరే నాకు భక్తే లేడా అని చెప్పి ఒక్కసారి దివ్య దృష్టితో చూసింది. సంకల్ప వికల్పములు లేక, తనకేదీ సంబంధం లేనట్టుగా క్షేత్రకల్పం మీద, శేషపాన్పం మీద చక్కగా పడుకున్నాడు విష్ణువు. ఆయన రాలేదండి స్వయంవరానికి. మీకు ఇంద్రుడు వచ్చాడు, నలకువరుడు వచ్చాడు, అందరూ దేవతలందరూ వచ్చారు, సామాన్యులు వచ్చారు, రాజులు వచ్చారు. కానీ రానివాడు ఎవడు? విష్ణుమూర్తి ఒక్కటే. నాకేం సంబంధం లేనంత ఆయన చక్కగా అంశతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. చూసింది, ఆహా కోరకుండా ఉండవాయన నువ్వే విష్ణుమూర్తి అని చెప్పి, మీరే నా భక్తని ఆయనకి ఆ మెడలో వరమాల వేసి, ఈ రోజు వరకు మీరు లక్ష్మీ ఫోటోలు చూడండి, ఎక్కడో పాదాలు వచ్చుతూనే ఉంటుంది. ఎక్కడ ఆయన పక్కన పార్వతిలాగో సీతాదేవి గారిలాగో ఓ ఫోటో ఎక్కడ మనకు కనిపించదు. లక్ష్మీ విష్ణుమూర్తుల ఫోటోలు ఎక్కడ ఉంటాయండి? పాదాల దగ్గర లక్ష్మి ఉంటుంది, ఆయన పాదాలు వచ్చుతూ. అలా కోరని వారినే లక్ష్మి వరిస్తుంది అని చెప్పడం కోసం మనం ఇప్పుడు ఎంతవరకు వచ్చాం? హనుమ ఆత్మార్పణ చేసుకుందాం అనుకున్నాడు. అనిర్వేద శ్రేయోమూలం, దుఃఖము లేకుండా ఉండటమే శ్రేయస్సు, ధనానికి, సంపదకు, సౌభాగ్యానికి మూలమని తెలుసుకున్నాడు. మరలా పూనికతో వెతుకుదాం అని నిశ్చయించుకున్నాడు. అదేపు మళ్ళీ మిగతా భాగం వెతుకుతాడు. అది